ఇప్పుడు ఫైన్లు కట్టడానికి రెడీ అవుతున్నారు తప్ప అది ఉల్లంఘన మాత్రం ఆగట్లేదు. ఎందుకు ఈ సైకాలజీ ఉంది మనుషుల్లో? వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు, సోషల్ రెస్పాన్సిబుల్ ఉండదు. హారను ముందర ఏముందో తెలియదు, ఎనుకోడు హారన్ తన 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 కొడుతూనే ఉంటాడు. అది ఏమిటి ఇది? ఎందుకంటే ఆ హారం నుంచి ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పోలీసు కూడా ఇంత సర్వీస్ చేసిన తర్వాత పోలీసుల పట్ల జనానికి ఏమనుకోవద్దు, మీరు సాఫ్ట్ కార్నర్ ఉండదు. మీరు కూడా పిల్లలకు పోలీస్ అనే బూచిని చూపిస్తున్నారు అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా పోలీసులు ఎత్తుకుంటే కనుక బండబూతులు మామూలుగా ఉండవు. నేను పోలీసు మాట్లాడుతుంది రైట్ అని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. పోలీసు అధికారిగా ఈ పని చేస్తే బాగుండేది, ఇది చేయలేకపోయినా, లేదా మీ డిపార్ట్మెంట్లోనే ఈ మార్పు జరిగితే బాగుంటుంది అనేది ఏమన్నా ఉందో అట్లాంటి ఆలోచన? నమస్తే. మనం రోడ్ల మీద చూస్తూ ఉన్నది, మన అనుభవంలో ఉన్నది, ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కొందరు దాన్ని చూసి కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటాం ఉల్లంఘించిన వారు ఫైన్లు కట్టడం. ఇట్లా ఎందుకున్నాం? మనం ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నాం? మనమే ఇట్లున్నామా? మనలాగా చాలామంది చాలా దేశాల్లో ఉన్నారా? మనం ఏం చదువుతున్నాం? ఎట్లా జీవిస్తున్నాం? ఈ విషయాల గురించి ఒక టీచరు, ఒక మానసిక నిపుణులు చెబితే ఓ రకంగా ఉంటుంది. సమాజం గురించి అదే ఒక పోలీసు చెప్తే వాళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తారు దీన్ని? మన సమస్యలను, మన చదువును, మన ఆరోగ్యాన్ని, మన లైఫ్ను, మన పద్ధతిని ఎట్లా డిఫైన్ చేస్తారు? ఈ విషయాల గురించి, నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని అంశాల గురించి మాట్లాడదాం. మన దగ్గర పోలీస్ అధికారి నాగరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, సాధారణంగా ట్రాఫిక్ గురించి బహుశా 30-40 సంవత్సరాలు మీరు హెల్మెట్ పెట్టుకోండి, సిగ్నల్ రెడ్ సిగ్నల్ నుంచి బండి ఆపండి అని ప్రతిసారి చెప్తున్నారు. ఇప్పుడు ఫైన్లు కట్టడానికి రెడీ అవుతున్నారు తప్ప అది ఉల్లంఘన మాత్రం ఆగట్లేదు. ఎందుకు ఈ సైకాలజీ ఉంది మనుషుల్లో? ఏమిటి రీజన్ ఏమిటి? అంటే మనకున్న సొసైటీలో ఎక్కువగా ఉల్లంఘన జరిగేది ట్రాఫిక్ మీదనే. ఏదైనా ఒక రూల్ కానీ, ఒక లా, ఒక యాక్ట్ ఏదన్నా మనం చెప్పినాము అంటే దాన్ని ఖచ్చితంగా ఉల్లంఘిస్తారు. ఉల్లంఘించాలనే ఆలోచన కూడా బలంగా ఉంటుంది కొంతమందిలా. ఏమైతే తీ అనుకుంటారు. ట్రాఫిక్ వచ్చేటప్పటికి అది ఎక్కువ కనపడుతుంది మనకు. ఎందుకంటే చాలామంది వ్యక్తుల్లో, అంటే నేను మాట్లాడుతున్నది సొసైటీలో మా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను. ఎస్. చాలామందికి టైం వాల్యూ తెలియదు, చాలామందికి ప్రాణం విలువ తెలియదు, చాలామందికి ఒకళ్ళ పట్ల ఆలోచించటం అనేది అనవసరం అనుకుంటారు. ఓహో. ట్రాఫిక్ ఎన్ని అవసరమైతాయి అంటే మీరు అడిగిన క్వశ్చన్ చిన్నది కానీ దీని వెనుక చాలా పెద్ద ఆన్సర్ ఉంటుంది. ట్రాఫిక్ అనగానే ఇన్ జనరల్గా మనమందరం అనుకునేది ఏంటంటే రోడ్డు, వాహనాలు, పెడెస్ట్రియన్స్, ఇంతే అనుకుంటాం మనం. కానీ నా దృష్టిలో నాకుండే ట్రాఫిక్ మీద ఇంట్రెస్ట్ కానీ, నాకున్న అవగాహన కానీ, నేను ఉద్యోగం చేసిన దాంట్లో కానీ నా వరకు నేను చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ అంటే ప్రాణం, ట్రాఫిక్ అంటే సమయం, ట్రాఫిక్ అంటే డబ్బు. ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళండి, రోడ్డు మీద బతికేటోళ్ళు మీకు 100 మంది కనపడతారు. అవును. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, బిచ్చగాళ్ళన్నా తీసుకోవచ్చు మీరు, లేదా రిప్రజెంటేటివ్స్, మార్కెటింగ్ చేసే వాళ్ళు కావచ్చు. అందరు రోడ్ల మీదే. మనం పొద్దున్న లేచి నిద్రలేచి రోడ్డు మీదకి వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి చేరేంత వరకు మనం అందరం రోడ్డు మీద ఆధారపడి బతుకుతాం. కానీ మనకు ఆ రోడ్డు గురించి తెలియదు. ఆ రోడ్డు మీద ఎట్లుండాలి, ఎట్లా ఆపాలి బండి, ఎక్కడ ఆపకూడదు, ఎట్లా నిలబడాలి, ఎవరికి అడ్డం కాకుండా ఉండాలనే విషయాలు మనం పెద్ద పట్టించుకోం. ఎందుకు పట్టించుకోమంటే దీంట్లో రోడ్డుకు ట్రాఫిక్కు కావాల్సింది ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే. ఇంకొకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా ఉండకూడదు అనేది ఫస్ట్ మనందరికీ తెలిసి ఉండాలి. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు, దట్ ఈస్ కాల్ సెల్ఫ్ డిసిప్లిన్. నాకు రెడ్ లైట్ పడ్డది, నేను ఆగాలి అంతే. గ్రీన్ లైట్ పడితే పోవాలి.
ఫుట్పాత్ ఉన్నది నడుచుకుంటూ పోవటానికి, వాహనాలు నడపడానికి కాదు. అవును. టర్నింగ్ మీద వెహికల్ ఆపకూడదు, నడి రోడ్డు మీద వెహికల్ ఆపకూడదు. వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఎక్కడ ఓవర్టేక్ చేయొచ్చు, ఎక్కడ ఓవర్టేక్ చేయకూడదు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. మనం బండి నడపడం నేర్చుకున్నామా, ఎక్కడో డ్రైవింగ్ స్కూల్లోనో ఫ్రెండ్స్ దగ్గరనో, లైసెన్స్కి అప్లై చేసినామా, తీసుకోవటమా, రోడ్డు మీదకి రావటమా. అంతే. అవును. మీరు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే డ్రైవ్ చేసేటోళ్ళు మూల మలుపుల మీద వెహికల్స్ని ఓవర్టేక్ చేయాలని చూస్తారు. అవు. అసలు అట్లా చేయకూడదు. మీకు మూల మలుపు మీద వెహికల్ ఓవర్టేక్ చేస్తే ఎదురుగా వస్తున్న వెహికల్ కనబడదు. ఎదురు వచ్చేది ఏం తెలియదు. కనబడదు. అవును. అది కనబడేటప్పటికి జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది. మీరు ఓకే, మీరు పొరపాటు చేసిర్రో తప్పు చేసిర్రో మీరు ఓకే, మరి మీకేమైనా అయితే మీ ఫ్యామిలీ గురించి ఎవరు ఆలోచించాలి? అంటే మీకు ఇది కూడా ఆలోచన లేదు. అంటే నేను ఎవరి కోసం చెప్తున్నా అంటే, ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించి అడ్డగోలుగా నడుపుతారో నేను వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు, సోషల్ రెస్పాన్సిబుల్ ఉండదు, చివరికి వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకు ప్రేమ కూడా లేనట్టు లెక్క. మీరు ఒక మాట అన్నారు, కొంతమంది కావాలని చేస్తారన్న కదా. ఈ కావాలని అనే ఉల్లంఘన ఎందుకు అసలు? ఏ Negligence. మానసికత ఇది వాళ్ళది? నెగ్లిజెన్స్. అంటే నేను చూస్తా చాలా చోట్ల. అంటే అది ఒక రకంగా అనిపిస్తుంది. ఆ వెహికల్ కొన్ని కోట్ల విలువైన వెహికల్ ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రయాణం జరుగుతుంటుంది. అవును. రోడ్డు పక్కన చెనక్కాయలో మొక్కజొన్న బుట్టలో అమ్ముతుంటారు. ఈ వెహికల్ ఎక్కడ ఆగుతుంది తెలుసా? రోడ్డు మీద ఆగి దిగుతారు అవి కొనుక్కుంటానికి. మీకు ప్లేస్ లేక కాదు, కావలసినంత ప్లేస్ ఉంటుంది, కానీ తీసుకొని పక్కకు పోయి ఆపరు. ఓకే. ఆపకుండా ఎక్కడ ఆపుతారు? ఆ వెహికల్ని రోడ్డు మీద ఆపి దిగి అక్కడ చెనక్కాయలు కంకులు కొంటుంటారు. మనం ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? అంత ఖరీదు వాహనం, మీరు ఏదో స్థాయిలో ఉంటారు. అక్కడ కొనాలనుకున్నప్పుడు కొంచెం లెఫ్ట్కి తీసుకుపోయి ఓపెన్ ప్లేస్లో ఆపుకొని అవును. కొంచెం దూరమైనా కూడా ఒక 4 అడుగులు వేసి నడుచుకుంటూ వచ్చి అది కొనుక్కొని వెళ్ళొచ్చు, కానీ వెళ్ళదలుచుకోరు. మనకు అక్కడనే కావాలి. పోయేటోడు ఎట్లన్నా పోని, మనకు సంబంధం లేదు, మనం ఆడనే ఆపాలి. ఇది నెగ్లిజెన్స్ అన్నట్టు. ఇందాక నేను చెప్పినవే. పోనీ ఎవడైతే ఎక్కడ మనకేంటి ఈ భావన. ఇంకొకటి, టైం నేను చెప్పినప్పుడు ట్రాఫిక్ అంటే ప్రాణం అని చెప్పిన. అవును. మీకు ట్రాఫిక్లో యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది? ప్రాణం పోతుంది కదా, డెఫినెట్గా పోతుంది. అవును. పెద్ద ప్రమాదం జరిగితే డెఫినెట్గా ప్రాణం పోతుంది. మరి ట్రాఫిక్లో మీ ప్రాణానికి విలువ ఇచ్చుకోవాలి కదా మీకు మీరు. అట్లనే ఎదుటోడి ప్రాణానికి కూడా విలువ ఇవ్వాలి కదా. ఎటువాడు అసలు ఎట్లా లేస్తాయి బండ్లు? రయ్యలు లేస్తాయి. అటు గ్రీన్ సిగ్నల్ పడకముందే కొంతమంది స్టార్ట్ అవుతారు, రెడ్ సిగ్నల్ పడ్డాక కూడా కొంతమంది స్టార్ట్ అవుతారు. సెంటర్లోకి వచ్చిన తర్వాత 2 గుద్దుకుంటాయి. ఈ 2 గుద్దుకున్న తర్వాత ఆఫీస్కు పోయేటోళ్ళు, మీటింగ్లకు పోయేటోళ్ళు, ఇంటర్వ్యూలకు పోయేటోళ్ళు, మొత్తం ట్రాఫిక్ జామ్. ఈలోపు టైం అయిపోతుందని చెప్పి ఎవరికి వాళ్ళు కటింగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. సరే, కొంతమంది సహాయానికి వస్తారు, తీస్తారు, పక్కన కూర్చోబెడతారు, నీళ్ళు ఇస్తారు, అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, పోలీస్కి ఫోన్ చేస్తారు. ఇవన్నీ తర్వాత విషయాలు. కొంతమంది చేస్తారు అట్లా. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ పనుల మీద ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ టైంకి రీచ్ కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మరి వాళ్ళు ఎట్లా పోవాలంటే ఇదే జిగ్జాగ్లో పోతుంటారు. నెక్స్ట్, ట్రాఫిక్ అంటే నేను టైం అని కూడా చెప్పిన. మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనో మనకు తెలుసు, అది ఎంత దూరం ఉంటుందో కూడా మనకు తెలుసు, దారిలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎన్ని సిగ్నల్స్ ఉంటాయో కూడా మనకు తెలుసు. కానీ మనం ఒక 5-10 నిమిషాల ముందు బయలుదేరాం. తాపిగా ఏమైతే తీ అని చెప్పి బయలుదేరి రోడ్డు ఎక్కిన తర్వాత మన స్పీడ్ చూపిస్తాం. అవును. మన ఫ్రస్ట్రేషన్, టెన్షన్, కోపము, అక్కడ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది, ఆ ఫోన్ రింగ్ అవుతుంటుంది, లేకుంటే మనకే అనిపిస్తుంది అరే నేను లేట్ అయిపోతున్నా, తొందరగా పోవాలి అక్కడికి అని. ఈలోపు ఏముంటుందండి? ఇందాక నేను చెప్పిన యాక్సిడెంట్సే ఉంటాయి, అడ్డగోలు ప్రయాణాలు ఉంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తారు ఉంటుంది. అట్లనే డబ్బు, మీకు ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, డబ్బు ఖర్చేగా, హాస్పిటల్కి వెళ్ళాలిగా, మీ వెహికల్ని కూడా రిపేర్కి తీసుకెళ్ళాలిగా, 2 రకాల ఖర్చు. అందుకే ట్రాఫిక్ అంటే ప్రాణము, ట్రాఫిక్ అంటే సమయము, ట్రాఫిక్ అంటే డబ్బు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పక్కన ఆయన పోవాలనుకున్నాడండి, కొద్దిగా స్థలం ఇచ్చేయండి, వెళ్ళిపోతాడు. ఆయనకి ఏం అర్జెంట్ ఉందో మనకు తెలియదు కదా. కానీ ఈయన బుర్ అని కొంచెం ముందు రాగానే అరే వాడెట్లా వస్తాడని చెప్పి వీడు రోజు ఉంటుంది అది. అంటే ఇదంతా మానసిక స్థితి అన్నట్టు. వానికి ఎందుకు నేను దారి ఇవ్వాలి, వాడెట్లా నాకన్నా ముందు పోతాడు, ఈ ఆలోచన విధానం. ఇది గినక మారిందనుకోండి,
అసలు ఎవరికేం చెప్పాల్సిన పని లేదు. కానీ సమాజమే చాలా మారినట్లు కదా. సమాజం అంటే మనుషులే కదా. మామూలు విషయం కాదా అది. కానీ సార్ ఇది నడుచుకోవడం ఎలా, ఇతరులతో మెలగడం ఎలా అనేదానికి ఏమైనా కోచింగ్ ఉంటుందా? అసలు ఈ ట్రాఫిక్ ఇతర దేశాల్లో ఒక అద్భుతమైన దేశం ఏముంది? ఒకరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ పద్ధతి మీద ఉంటారు దేశం ఉందా? మనం ఎవరినో చూసి నేర్చుకోవాలనుకోవటమే తప్పు. నీకు నువ్వు కూర్చొని సమీక్షించుకుంటే, నేను ఎట్లుండాలి అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటే, నువ్వు ఎట్లుండాలో నీకు అర్థమవుతుంది. మన దగ్గర అయితే లేదు కదా సార్. చేసుకోవాలి. అయితే లేదు అంటే ఏది కాదు. ఎవరికి వాళ్ళు అనుకుంటేనే అవుతుంది. నేనేమంటా అంటే, కుటుంబంలో కూర్చొని మాట్లాడుకొని, లేదా వ్యక్తిగా తనకు తాను స్వయం విమర్శ చేసుకొని, నేను ఇట్లా బతకాలే, నేను ఇట్లా ఉండాలని చెప్పి అనుకోవటం కనుక మొదలైంది అనుకోండి, దానికి ఏ కోచింగ్ సెంటర్స్ అక్కర్లేదు, ఏ దేశాన్ని చూసి కూడా మనం నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. అంటే ఇన్ జనరల్గా మన దేశానికి వచ్చేటప్పటికి ఏంటంటే, అంటే దీనికి మళ్ళీ కొంచెం వెనక్కి పోవాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ఉందని షేర్ చేసుకుంటాను. ఓకే. మనది బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు స్వాతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో కానీ, సరే దాని తర్వాత ఎన్నో పోరాటాలు జరిగినాయి. అక్కడ ఏముంటుంది అంటే, చట్టాన్ని ఉల్లంఘించాలి. వాడు పరాయోడు, వాడు పరిపాలన చేస్తున్నాడు, మనల్ని అణుచుతున్నాడు, వాడు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మనం పోవాలి. అంటే సిస్టమ్ అంతే ఉంటుంది అప్పుడు. అది ఆ వాతావరణం. శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది కదా. ఇప్పుడు ఉద్యమం కానీ విప్లవం కానీ ఏదైనా కానీ ఏం చేస్తుందంటే, రాజ్యం ఏదైతే చెప్తుందో, అధికారం ఏదైతే చెప్తుందో, పాలకుడు ఏదైతే చెప్తాడో దానికి వ్యతిరేకంగా పోవాలి, విరుద్ధంగా పోవాలి. ఈ ఆలోచన మనుషుల్లో సాధారణంగా ఉంటుంది. ఇది మన దగ్గర దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన జరిగినప్పుడు జరిగిన పోరాటాలు కావచ్చు, త్యాగాలు కావచ్చు, ఆ యుద్ధ వాతావరణం కావచ్చు, వాట్లల్లోంచి వచ్చిన మానసిక స్థితి కావచ్చు, ఈరోజు మనకు కంటిన్యూ అవుతున్నది. మీకు రూల్, ఇగో నువ్వు ఇక్కడ గీత దాటొద్దు అంటే కావాలని ఒకటి పోయి దాటి చూయించి వస్తాడు. నేను దాటుతా ఏమవుతుంది, ఇక్కడ పూలు తెంపొద్దు అని ఒక బోర్డు పెడితే అటు ఇటు చూసి టక్కన ఒక పూలు తెంపి చూపిస్తాడు. నేను తెంపినా అని కుటుంబం అంతా చూస్తుంటుంది, ఫ్రెండ్స్ చూస్తుంటారు, ఇటు పోయి ఒక సాహసం చేసిన మాదిరి. అప్పుడు వీళ్ళందరూ నవ్వుతారు, చప్పట్లు కొడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం ఇవాళ మన పాలనలోనే ఉన్నాం, మన దాంట్లోనే ఉన్నాం. మనం ఇవాళ ఎవడు పరాయుడు లేడు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్ అనేది ఎవరి కోసం పెడతారు? పబ్లిక్ కోసమే కదా. ఒక సిస్టమేటిక్ వేలో పోవటం కోసమని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోవటం కోసమని ఒక సిస్టమ్ పెడతారు. ఆ సిస్టాన్ని మనం అందరం గౌరవించి దాన్ని ఉల్లంఘించకుండా పోతే సవ్యంగా పోతాం. ఈ పక్కనే సందు ఉంది కదా అని చెప్పి రాంగ్ రూట్లో వస్తాయి బండ్లు. మన ఇల్లు పక్కనే ఉంటుంది, అక్కడికి రావాలంటే కొంచెం దూరం పోయి తిరుక్కొని రావాలి. అవును. కానీ షార్ట్కట్ మనం షార్ట్కట్ వెళ్ళిపోవాలి. అట్లా ఇటు నుంచి వాహనాలు వస్తుంటాయి, ఎదురుగా మన మోటార్ సైకిల్, స్కూటరో, లేకుంటే ఒక తోపుడు బండి పోతూ ఉంటుంది, కారో. ఇవన్నీ ఆగాలి కదా. మంచి ఆన్సర్ సార్ మీరు. అయితే ఇక్కడ ఈ మార్పు ఎక్కడి నుంచి జరగాల్సిందే? ఇప్పుడు శాసనోల్లంఘన ఉద్యమం సార్ కరెక్ట్ ఆన్సర్. ఇది 200 ఏళ్ళ నుంచి మనం వ్యతిరేకించే ధోరణితో ఉన్నాం కాబట్టి అట్లా అలవాటు అయిపోయింది మనకు. ఇప్పుడు ఇది పోయింది, ఇండిపెండెన్స్ వచ్చింది, మనం స్వరాజ్యము, మన స్వతంత్రం 75 ఏళ్ళు అయ్యాయి కదా. ఈ 75 ఏళ్ళు అయినా సరే అదే నిరసన, బాధ్యత లేకపోతే మనది కాదులే అనే ఒక ధోరణి రావడం. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బెంచీలు కుర్చీలు ఇరిగిపోతాయి, సర్కార్ హాస్పిటల్లో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటుంది, గవర్నమెంట్ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఎవరికి తెలియదు, కరెంటు మనదేనే సోయలేదు కదా. ఎవరు నేర్పాల్సింది దీన్ని? ఎవ్వరు నేర్పొద్దు, ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి. ఎందుకంటే నష్టపోతుంది మనమని తెలిసిన రోజు మనకు అర్థమవుతుంది. ఎట్లా తెలవాలి? ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కరెంటు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందని. ఎస్, చాలామంది ఏమనుకుంటారంటే మన ఇంట్లో కరెంటే మనదే అనుకుంటాం. అవును. ఆఫీస్లో కరెంటు ఆఫీస్ బిల్లు కడుతుంది కదా అనుకుంటాం, లేకుంటే ఇంకొకళ్ళు అయితే ఇంకోళ్ళది అనుకుంటాం. కానీ కరెంటు కానీ నీరు కానీ ఇది మొత్తం సమాజానిది, ఈ దేశానిది, ప్రజలది, అందరిది. అది ఎవరి ఒక్కరి సొత్తు కాదు. నువ్వు విచ్చలవిడిగా చేస్తే ఒకనాటికి దాని కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు దాంట్లో బాధపడేది కూడా నువ్వు కూడా ఉంటావు దాంట్లో. అర్థమవుతుందా? మనం అర్థం చేసుకోవాల్సిందంటే కొన్ని మన సొంతం కావు. ఇప్పుడు రోడ్డు అనగానే చాలామందికి ఏం ఫీలింగ్ ఉంటుంది? ఇది రోడ్డు మనది కాదనుకుంటారు. రోడ్డు మనదని ఫీల్ కావాలి. ఎందుకు వాళ్ళు మనది కాదనుకుంటారు అంటే, ప్రజలందరూ పోతుంటారు కాబట్టి మనది కాదనుకుంటారు. ఇంటి ముందంతా ఊడ్చి, షాప్ ముందంతా ఊడ్చి, చెత్తంతా తీసుకపోయి నడి రోడ్డు మీద పెడతారు. అవునా? నిర్దాక్షిణ్యంగా. మన ఇంటి ముందు కాలువ ఉంటుంది, రోడ్డు అంతా ఊడ్చి, లేకుంటే ఎక్కడిదో ఊడ్చి తీసుకొచ్చి చెత్త కాలువలు వేస్తారు. ఆ గబ్బు వాసన వచ్చేది మళ్ళీ మనకే. అర్థమవుతుందా? డివైడర్లు కడతారు, లేకుంటే ఏదన్నా బ్యారికేడ్ పెట్టి ఏదో కడతారు.
దాన్ని మోటార్ సైకిల్ పెట్టి కొట్టి 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 అక్కడ దాకా ఇరగొట్టి ఒక చిన్న సందు చేసుకొని దాంట్లోంచి పోతుంటారు. ఇవన్నీ మన ప్రాపర్టీ, మన డబ్బే. ప్రజలందరం మనం కడుతున్న ట్యాక్సుల్లోంచి చేసినవి అవన్నీ. అది మనకు అర్థం కాకపోవటమే సమస్య. మనం ఎవరిదో అనుకుంటున్నాం, ఎవరిది కాదు అది. ఇదంతా మనదే. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు విపరీతంగా పగలగొట్టే సిస్టమ్ ఉండేది. ఏదైనా యాజిటేషన్ అంటే బస్సు ఫస్ట్ టార్గెట్ ఆర్టీసీ బస్సే తగలబెట్టడం, పగలగొట్టడం. అవును. ఎవరిదా బస్సు? దాని తర్వాత అవేర్నెస్ వచ్చింది అందరికీ. ఈ బస్సును మనం ఇట్లా చేయొద్దు అనే కాడికి వచ్చేసింది కదా. ఆ విషయంలో చాలా వచ్చింది కదా. ఆనాడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ, ప్రజలు కానీ, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఆ పగిలిపోయిన బస్సుల్ని, కాలిపోయిన బస్సుల్ని తీసుకొని రోడ్లెంబడి తిరుగుకుంటా అందరినీ ప్రదర్శన చేసి చూపించటం, అవగాహన కల్పించటం. ఈ బస్సులు మనవి, మనం వీటిని నాశనం చేసుకోవద్దు అనేది తీసుకొచ్చిన రోజు చేసింది. అంటే నేనేమంటా అంటే ప్రతి విషయానికి ఎవరు ఎన్నిసార్లు అని ఎందుకు చెప్తుంటారు అంటున్నా నేను. ఎవరికి అంత ఓపిక ఉంటుంది? నేనేమంటా అంటే మీరు అన్న మార్పు అన్నారు కదా, మార్పు వ్యక్తి నుంచి స్టార్ట్ కావాలి, మార్పు ఇంటి నుండి స్టార్ట్ కావాలి. మీరు మాట్లాడుకోవాలి. మీ ఇంట్లో మాట్లాడుకుంటే ఎట్లుండాలో తెలుస్తుంది. నేను అడుగుతాను, ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ నేను ఇంట్లోంచి బయటికి పంపేటప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, వీడు రాకపోయినా పర్లేదు, యాక్సిడెంట్లో చచ్చిపోయినా పర్లేదు అని అనుకుంటారా? అనుకోరు కదా. అంటారు. ఏ భార్య కానీ లేదా ఏ భర్త కానీ ఎవరన్నా ఒక కుటుంబ సభ్యుడు బయటికి పోతా అంటే ఇంతమంది మనం ఉన్నాం కదా ఇంట్లో, వీడు ఒక్కడు వస్తేంది రాకపోతేంది అని అనుకుంటారా? అస్సలు అనుకోరు. మరి అది ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? నేను ఇంకా చెప్తా. నేను ట్రాఫిక్ ఎస్ఐగా వరంగల్లో చేసిన, ట్రాఫిక్ ఏసీపీగా కూకట్పల్లి సైబరాబాద్ ఉమ్మడి సైబరాబాద్ ఉన్నప్పుడు చేసిన. నేను ఆ రోజు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పేది, స్కూళ్ళలో చెప్పేది, ఒక 200 రూపాయల కోసము సిమెంట్ బస్తాలు వేసినట్టు, గొర్రె పిల్లలు వేసినట్టు పిల్లల్ని ఎక్కించి పంపిస్తారు ఆటోలలో. అవును. స్కూల్కు పంపించేటప్పుడు పిల్లల్ని జస్ట్ మ్యాటర్ ఆఫ్ 100 రూపీస్ 200 రూపీస్ డిఫరెన్స్. అంటే మీరు ఇంకొక ఆటో మాట్లాడుకుంటే ఒక 100-200 రూపాయలు ఎక్కువ అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనకుండే ఆర్థిక ఇబ్బందులను చూసుకోనో, మనకుండే కష్టాలని చూసుకోనో ఆ 100-200 మిగులుతాయి అనే ఫీలింగ్తోని మన పిల్లల్ని ఏం చేస్తామంటే కిక్కిరిసి ఉన్న పిల్లలు దాంట్లో ఎక్కిచ్చేస్తాం. దాంతో ఏమవుతుందంటే ఆ స్కూల్ పిల్లల బ్యాగులన్నీ ఈ సైడ్లలో వేస్తారు. ఆటోకు ఉండే ప్లేస్ కన్నా కూడా ఇటు బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. లోపల కిక్కిరిసిన పిల్లలు ఉంటారు. ఆ సిమెంట్ బస్తాలు వేసినట్టే. డ్రైవింగ్ చేసే ఆటో డ్రైవర్కు 2 చేతుల మధ్య నుంచి ఒక పిల్లగాడు ఉంటాడు. అవును. ఈ అంచున ఒకళ్ళు కూర్చొని ఉంటారు, ఈ అంచున కూర్చొని ఉంటారు. అదెట్లా డ్రైవింగ్ అవుతుంది? అదెట్లా సేఫ్ అవుతుంది? మీ పిల్లలకు అది కరెక్ట్ కాదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి కాదన్న నేను, కానీ మీ ఇబ్బందులు మీ పిల్లల ప్రాణాల కన్నా ఎక్కువ కాదు కదా. ఇది ఆలోచించమని చెప్తాం. అంటే మాది ఎట్లుంటుంది ట్రాఫిక్లో అంటే నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఒక్కొక్కసారి అడిగితే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. లేదు సార్, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. ట్రాఫిక్లో ఏముంటుందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకు అవగాహన ఉండాలి. ట్రాఫిక్ ఏంది, మనం ఎట్లుండాలి ఏంటి అనేది మనకు అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ ఉండాలి. మనకు రోడ్లు కూడా ఎక్కడ గుంటలు ఉండాలి, ఎక్కడ గుంటలు ఉండొద్దు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ గురించి, కర్వ్ సెట్లు ఉండాలి, ఎక్కడ బోర్డు ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఎన్ఫోర్స్మెంట్, అప్పుడు తప్పు చేస్తే దాని మీద ఫైన్ వేసే విధానం ఉంటుంది. ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్. ఎడ్యుకేషన్ అనేది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ప్రతిసారి మీ ఇంటికి వచ్చి చెప్పరు, ఒక పద్ధతి పెడతారు. దాన్ని మీరు చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు లా ఉన్నది, మీకు అందరికి వచ్చి లా నేర్పిస్తారా? అట్లేమి ఉండదు. నేను ఇది చేస్తే నేరము, నేరం చేస్తే శిక్ష పడుతుంది, భయం ఉంది కాబట్టి తెలుసు కదా. అట్లనే ట్రాఫిక్ గురించి కూడా తెలుసుకోవాలి. కానీ హారన్ కొడతారు. హారను ముందర ఏముందో తెలియదు, ఎనుకోడు హారం దన కొడుతూనే ఉంటాడు. అది ఏమిటి ఇది? దీన్ని ఎట్లా ఆపడం ఏమని చెప్పాలి వాళ్ళకు? అదొక మానసిక స్థితి, దాన్ని మనం ఏం చేయలేము. అంతేనా? అంతే. ఎందుకంటే ఆ హారం నుంచి ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఎదురుగుండని తొందరగా జరపాలనుకుంటాడు. ఓకే, ఆయన జరగాలంటే ఆయన ముందున్న వెహికల్ జరగాలి కదా. అక్కడ ముందున్న వెహికల్ జరిగితే తప్ప నీ ముందున్న వెహికల్ జరగదు. కానీ నీకు అర్జెంట్ ఉన్నది. ఇట్స్ ఆల్ సైకలాజికల్ ప్రాబ్లం. ఇది ఎట్లుంటుందంటే మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకు హారన్ కొడతాడు అన్నిసార్లు అంటే అతను ఏదో వెళ్ళాలి, అర్జెన్సీ ఉంటుంది, ఇరుక్కబోయిండు, తనకు టైం కనబడతా ఉంటుంది, లేకుంటే ఏదో డెలివరీ ఇవ్వాలి. ఇవన్నీ తనకు గుర్తొచ్చినప్పుడు ఆ ఫ్రస్ట్రేషను, ఇరిటేషను, స్ట్రెస్ మొత్తం ఈ హారన్ మీద ఇస్తాడు. ఇది లౌడ్గా శబ్దం వచ్చినప్పుడు పక్కన వాళ్ళందరికీ పిచ్చిలేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు కొడుతున్నావు అంటే గొడవ అవుతుంది అక్కడ. మామూలుగా కాదు. అందుకే నేను ఇంటర్మీడియట్ నుంచి మేము ఖమ్మంలో కాలేజీకి పోయి సైకిళ్ళ మీద చేస్తున్నప్పుడు
ఆ రోజుల్లో ఈ సిగ్నల్ వ్యవస్థ ఉండేది కాదు. సెంటర్‌లో కానిస్టేబుల్స్ నిలబడి అప్పుడు ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండేది కాదు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ఒక కానిస్టేబుల్ రోడ్డు మీద ఉండి ఆ స్టాప్ బోర్డ్ పట్టుకొని ఇట్లా స్టాప్ అని చూపించుకుంటే తిరిగేది. దాని తర్వాత ఒక డబ్బాకు 3 లైట్లు పెట్టి లోపల ఒక లైట్ పెట్టి దాన్ని ఇట్లా తిప్పేది మాన్యువల్‌గా. అప్పుడు నేను అనుకునేదన్నట్టు, అసలు ఈ సిగ్నల్ వ్యవస్థ ఎందుకు? ఎందుకు సిగ్నల్ ఉండాలి? ఒక మనిషి ఇక్కడి నుంచి అటు పోవాలి, అటు నుంచి ఇటు పోవాలి అనుకునే కన్నా, ఒక మనిషి సెంటర్‌కి వచ్చినప్పుడు లెఫ్ట్ టర్న్ అయ్యి ఫ్రీ ఉంటది. ముందుకు పోయినాక యూ టర్న్ తీసుకొని ట్రాఫిక్‌లో ఫ్లోలో పడితే ఎవరికీ ఇబ్బంది లేదు. అంటే ఎందుకు సిగ్నల్ ఉండకూడదని నేను అంటా అంటే 4 జంక్షన్‌లు కలిసే దగ్గర మీకు 4 సైడ్‌లు కూడా రెడ్ సిగ్నల్ పడాలి. అవును. ఇప్పుడు ఒక దగ్గర మీకు గ్రీన్ పడి రెడ్ పడ్డది. గ్రీన్ అయిపోయిన తర్వాత అవును. ఈ రెడ్ పడ్డ దగ్గర నుంచి మళ్ళీ గ్రీన్ రావడానికి కొంత టైం తీసుకుంటది. 1 మినిటో 1 ఎంతో తీసుకుంటది. అవును. ఈ టైం తీసుకున్న లోపు ఇక్కడ ఉండే ట్రాఫిక్ నడిపే వీళ్ళందరికీ ఏమైతదంటే బుర్ర్ బుర్ర్ అనుకుంటే ఎక్సలేటర్ ఇచ్చుకుంటా కొంచెం ముందుకు వస్తారు. లైన్ మీద ఎవరు ఆగరు. ఇదంతా కూడా మానసిక ఒత్తిడి అన్నట్టు. టైం అయిపోతుందని భయం, ఏదో చేయాలి, ఏదో పని ఉంటుంది, అర్జెన్సీ ఉంటుంది, హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఇవన్నీ లోపల మెదులుతున్నప్పుడు నేను తొందరగా వెళ్ళాలనే భావనతోని బండి ముందుకు పోతూ ఉంటుంది. ఓకే, నేనేం చేసిన అంటే కూకట్పల్లి నేను వచ్చినప్పుడు అప్పుడు మాకు ట్రాఫిక్ డీసీపీగా అవినాష్ మోహంతి సార్ ఉండే, ఇప్పుడు మన సైబరాబాద్ సిపి గారు. అప్పుడు సైబరాబాద్ సిపిగా సివి ఆనంద్ సార్ ఉండే. నేను సారోళ్ళతో మాట్లాడి మా స్టాఫ్ అందరినీ కూడా ఒక యూనిట్ లెక్క తయారు చేసుకొని అందరం మాట్లాడుకొని సిగ్నల్స్ అన్ని బంద్ చేసినాం మేము. మొత్తం జంక్షన్స్ బంద్ చేయడం స్టార్ట్ చేసినాం మేము కూకట్పల్లిలో. కూకట్పల్లిలో జంక్షన్ బంద్ చేసి పైనుంచి వచ్చే ఫ్లోని కంపల్సరీ లెఫ్ట్ తీసుకునేది. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు పోయి రైట్ యూటర్న్ తీసుకొని వీళ్ళు పోవాల్సిన వైపు వెళ్ళిపోయేటోళ్ళు. అంటే ఎవరికి వాళ్ళు మూమెంట్ ఉంటుంది వెహికల్. మీకు అర్థమైందా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆపితే ఇబ్బంది. అవును. మూవింగ్లో ఉంటే ఇబ్బంది లేదు. ఓకే, మీకు కొంత దూరం ట్రావెల్ చేయాలి. అవును. ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సిగ్నల్ నుంచి రైట్ పోయే బదులు ఇక్కడ ఏం చేస్తున్నాము, లెఫ్ట్ తిప్పుతున్నాము. కొంచెం దూరం పోయి యూటర్న్ తీసుకుంటున్నాడు. వచ్చినాక ఆయన పోవాల్సిన రూటు కనెక్ట్ అవుతుంది. అవును. అంటే ఈ లెఫ్ట్ పోవటం యూటర్న్ తీసుకునే ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇది కొంత సమయం తీసుకుంటుంది. అట్లానే కొంత ఫ్యూయల్ కూడా కాలుతుంది. కానీ మనిషి బండి మూమెంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, ఫ్రస్ట్రేషన్ ఉండదు. నేను పోతున్నా కదా అని ఫీల్ ఉంటుంది. ఇవన్నీ గమనించిన తర్వాత మేము ఏం చేసినామంటే ఆఫీసర్స్తో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ మైండ్ స్పేస్ రోటరీలో, అప్పుడు ఈ ఫ్లైఓవర్స్ అన్ని లేవు ఇప్పుడు ఉన్నట్టు. అవును. ఓకే, హెవీ ట్రాఫిక్ ఉంటుండే, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండేవి కదా అన్ని, అక్కడ స్టార్ట్ చేసినాం అన్నట్టు. బైలైన్ నుంచి లేదా ఏదైనా రోడ్ నుంచి జంక్షన్కి వస్తే వాళ్ళు కంపల్సరీ లెఫ్ట్ తీసుకోవాలి, ముందు పోయి యూటర్న్ తీసుకురావాలి. అట్లనే 2014 జనవరిలో మేము జేఎన్టీయూ జంక్షన్ కూడా మేమే మూసేసినాం. మీకు సాయంత్రం పూట సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి ఆ ఫ్లైఓవర్ మీద నుంచి మాదాపూర్ ఏరియా నుంచి ఒక వరద లెక్క వస్తుంది ట్రాఫిక్. అది బాంబే హైవే. కూకట్పల్లి ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. ఆ జంక్షన్ని మూసేసి పెడెస్ట్రియన్స్ కోసం మాత్రం కొంత టైం వెసులుబాటు పెట్టి వెహికల్స్ అందరినీ మేము అనుకున్న సిస్టంలో రన్ చేసి ఒక 4 రోజులు మేమందరం రోడ్ల మీద ఉండి ట్రైనింగ్ ఇచ్చినట్టు చేసినాం. ఇవాళ మీకు ఏ రోడ్డు మీద కూడా సిగ్నల్ కోసం వెహికల్ ఆగాల్సిన పని లేదు, మానసిక ఒత్తిడి ఉండదు. చక్కగా తిప్పుకొని దాంట్లోనే పడి ట్రాఫిక్లో కొద్దిగా సందు చూసుకొని ఎవరి బండ్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ జేఎన్టీయూ జంక్షన్ మూసిన తర్వాత మీకు తార్నాక జంక్షన్ కూడా మూయటమైంది, ఉప్పల్ జంక్షన్ మూయటమైంది. అట్లా రకరకాల ప్రాంతాలకు విస్తరించి ఇవాళ మీకు ఎక్కడ కూడా మ్యాక్సిమం జంక్షన్స్ మూసే ఉంటాయి మీకు. అవును, నిజమే. మ్యాక్సిమం జంక్షన్స్ మూసే ఉంటాయి అవి. సరే, కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ మూయటం కుదరదు. ఆడ ట్రాఫిక్ ఫ్లోని బట్టి కానీ ఆ ప్రెషర్ రోడ్ మీద ఉండే ఖైరతాబాద్ లాంటిది అది మూయటం కుదరనప్పుడు ఏంటంటే ఇక ఆర్గనైజ్ చేసుకోవాల్సిందే సిగ్నల్. అప్పుడు మేము చేసిన పనికి బాగా అప్రిషియేషన్స్ వచ్చినాయి. మీడియా వాళ్ళు కూడా చాలా మంది దాన్ని అప్రిషియేట్ చేసారు. అసలు ఇదేదో యుద్ధం అయిపోతుంది అని చెప్పి ట్రై చేసారు. కానీ అంటే నిజంగా గినక అది జామ్ అయితే దాన్ని క్లియర్ చేయడానికి 2 గంటలు పడుతుంది. మీకు తెలుసా, కూకట్పల్లి జేఎన్టీయూ జంక్షన్ గినక జామ్ అయింది అనుకోండి, క్లియర్ చేయడానికి మినిమం 2 hours పడుతుంది. మినిమం. ట్రాఫిక్ ఎక్కడి వరకు తగులుతుంది ఎవరికి అర్థం కాదు. అంటే మాకెందుకు ట్రాఫిక్ ఇంట్రెస్ట్ నాకంటే మనం ఏం చేసినా కూడా రోడ్డు మీద ప్రశాంతంగా ప్రయాణం చేసి మన గమ్యానికి చేరుకున్నాం అనుకోండి, మనకన్నా అదృష్టాంతుడు ఇంకోటి ఉండడు. గ్రేట్. ఇది ఫీలింగ్. డెఫినెట్. అప్పుడు
ఈ చేసిన పనులన్నిటికీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చక్కగా ఒక పెద్ద ఆర్టికల్ రాసినారు. అంటే మా టీంకు నేను అప్పుడు ఏసీపీని ఉన్నా కాబట్టి నా ఫోటో వేసి మ్యాన్ ఆఫ్ స్టీల్ అని చెప్పి రాసి మా డీసీపీ గారు మా సిపి గారు అప్రిషియేట్ చేసి, అప్పుడు మా సివి ఆనంద్ సార్కు సిపి గారికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరన్నా ఒక మంచి పని చేసినట్టు ఏదైనా అప్రిషియేషన్ ఉంటే సిపి ఆఫీస్లో గచ్చిబౌలిలో ఒక నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో పెడతారన్నట్టు అది. అంటే మాకు ఈ చిన్న చిన్నవే కానీ మంచిగా మాకు ఈ చిన్న చిన్న ప్రశంసలే బాగా తృప్తినిస్తాయి, మోటివేట్ చేస్తాయి, ఎంకరేజ్ చేస్తాయి అన్నట్టు. అది మాకు బాగా దొరికింది ఆ రోజులలో. కానీ సార్ ఇది ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒక అనిపించింది. ఇంట్లో నుంచి ఒక వ్యక్తి రోడ్డు మీదకి వస్తే మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్ళేంత వరకు ప్లస్ మన ఎంత తత్వం దీంట్లో ఉంది అనేది, 5 మంది ఇంట్లో ఉంటే ఒకటి పోతే ఫోన్లే అనుకో మనం రావాలని అనుకుంటాం. ఇప్పుడు పోలీసు కూడా ఇంత సర్వీస్ చేసిన తర్వాత పోలీసుల పట్ల జనానికి ఏమనుకోవద్దు మీరు, సాఫ్ట్ కార్నర్ ఉండదు. పాపం సెక్యూరిటీ తెల్లవాళ్ళు వాళ్ళు బండ్లు వేసుకొని తిరగాలి, ఎవరైనా చచ్చిపోతే శవాన్ని ఎత్తాలి, ఆన్నే కూర్చోవాలి, ఆ స్మెల్ వస్తుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు అట్లే ఉండాలి. పెద్ద పెద్ద పండుగలు అయితే కనుక అసలు యూరిన్ వేయడం ఉండదు, నిలబడి ఉండాలి వాళ్ళు. అవును, అంతా సర్వీస్ చేస్తే కూడా పబ్లిక్లో ఎందుకు సాఫ్ట్ కార్నర్ లేదు? ఇది రీజన్ ఏమిటి? బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థకు మళ్ళీ పోవాలి. ఎందుకంటే మనకు బయట నుంచి వచ్చిన పాలకులందరూ కూడా ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఆ రోజులలో ఏంటంటే పైన అధికారంలో వాళ్ళు ఉంటారు. అవును, ఓకే, మనల్నే ఎన్ఫోర్స్మెంట్గా కంట్రోల్ చేసే దాంట్లో మనల్ని పెడతారు. అంటే మనతోనే మనల్ని కంట్రోల్ చేస్తారు అన్నట్టు. ఓకే, పోలీస్ అనేది ఏంటి? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉంటే మీకు అన్ని డెవలప్మెంట్లు జరుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ తెలవని విషయం ఏం కాదు, అందరికీ తెలిసిన విషయమే. శాంతి భద్రతలు కనుక పరిరక్షించబడితే ఏ సమాజంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది. పోలీసు వ్యవస్థ ఏదైతే కష్టపడి పనిచేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడితే మీ మిగతా డెవలప్మెంట్స్ అన్నీ ఆటోమేటిక్ జరుగుతాయి. పెట్టుబడులు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. ఇది లేకపోతే అందరు భయపడతారు. అక్కడ ఏదో యుద్ధ వాతావరణం ఉన్నది, ఏదో గొడవ జరుగుతున్నది, మనం అంత పెట్టుబడి ఎట్లా పెట్టగలుగుతాము, మనం సర్వే అవుతామా లేదా అనేది ఒకటి ఉంటుంది, వచ్చేస్తుంది. ఓకే, ఈ క్రమంలో ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనే క్రమంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పోలీసు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పోలీసు ఇట్లా కూర్చోబెట్టి గోరుముద్దలు పెడతా అనేటట్టుంటే పని కాదు, అది కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. అంటే నేను కూడా ఆశ్చర్యపోయిన సంఘటన. నేను ఒకరోజు ట్రైన్లో జర్నీ చేస్తున్నా, ఒక మంచి ఫ్యామిలీ, వాళ్ళ ఆహార్యము వాళ్ళందరినీ చూస్తే ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఉన్నట్టున్నారు, పద్ధతిగా ఉన్నారు, లే మంచిగా ఉన్నారు. దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. 2 అబ్బాయిలు, మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళంతా మంచిగా ఉన్నారు, మాట్లాడుకుంటూ పోతున్నారు. ఆ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, వారు మాట్లాడుకుంటూ పోతున్నారు. చిన్న పిల్లగాడు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే పిల్లగానితో, నువ్వు ఇట్లా అల్లరి చేస్తుంటే నేను పోలీసులకు పట్టిస్తా అన్నది. జనరల్గా అంటారు పిల్లలు, షాక్ అయినా. జనరల్గా అంటారు, ఐ నో ఇట్. జనరల్గా బయట ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది అవుతా అంటే పోలీస్ పోతుని పట్టిస్తా అట్లా అంటారు. కానీ అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి, అంత హై లెవెల్ ఫ్యామిలీలో ఉండి మీరు కూడా పిల్లలకు పోలీస్ అనే బూచిని చూపిస్తున్నారు అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అందుకే బ్రిటిష్ కాలంకి వెళ్ళాలన్నది. అందుకే అంటే వ్యతిరేకత మీకు అక్కడి నుంచే వచ్చింది. పోలీసుల మీద వ్యతిరేకత ఆ జీన్స్ల బ్లడ్లో మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒక అలవాటుకు వచ్చేసింది. ఇవాళ కొత్తగా అయింది కాదు. అట్లని సమాజం మొత్తం పోలీస్ వ్యతిరేకంగా లేదు. మళ్ళీ నేను అది కూడా చెప్తా. అవునా, మొత్తం అసలు పోలీసులతోని పని చేయాలని, పోలీసులతోని ఫ్రెండ్షిప్ చేయాలని, పోలీసుల కోసం తిరగాలని, పని చేయాలని ఎంతోమంది ఉంటారు సొసైటీలో. సరే, కొంత కఠినంగా ఉన్న దగ్గర కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకు కూడా హర్ట్ అవుతారు, బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా అనుకుంటారు, అది ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. కానీ అది ద్వేషం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఏదైతే కష్టం వచ్చినప్పుడు పోలీస్ పట్ల కోపము ప్రదర్శిస్తారో అది ద్వేషము కాదు, అది ఆ సమయానికి వచ్చిన కోపం మాత్రమే. ఇప్పుడు మాబ్ ఆపరేషన్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది, రోడ్ల మీద జనం వచ్చి కూర్చుంటారు. ఇవన్నిట్లో నుంచి మీరు చేసేది ధర్నా, నేను ఒప్పుకుంటా. మీది న్యాయమైన కోరికే, మీకు కష్టాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. కానీ మీరు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తారు,
దాంతో ఎంతమందికి ఇబ్బంది వస్తుంది? ఎన్నో వెహికల్స్ ఉంటాయి, దాంట్లో ముసలోళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, బీపీ షుగర్ ఉన్నట్టు వాళ్ళ టైంకు భోజనం చేయాలి, షుగర్ పేషెంట్స్ ఉంటాయి. అట్లనే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, చిన్నపిల్లల తల్లులు ఉంటారు, ఉద్యోగానికి పోవాల్సిన ఉద్యోగుడు ఉంటాడు, ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సిన నిరుద్యోగి ఉంటాడు. వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా. అంటే మీ న్యాయమైన కోరికను సాధించుకోవటం కోసమని మీరు రోడ్డు మీదకి వస్తే ఇంతమందికి ఇబ్బంది అవుతుంది. అవును. అప్పుడు ఏం చేస్తుంది పోలీసు? ఇవన్నీ క్లియర్ చేయడానికి కొంతగా ఫోర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, కొంచెం బలం చేయాల్సి వస్తుంది. అక్కడ తోపులాట జరిగినప్పుడు పోలీస్కి డెఫినెట్గా అవన్నీ వస్తాయి. మాకు ఇవన్నీ అలవాటే. కాకపోతే ఇప్పుడు పోలీసులో కూడా అవన్నీ మార్పు వచ్చింది, సొసైటీలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు కూడా పోలీసులు అర్థం చేసుకుంటున్నారు. పోలీసులు కూడా ప్రజలకు ఇట్లా కాదు, మనం ఇట్లా చేయొద్దు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటున్నాము. ఇవన్నీ కూడా వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి కదా. వస్తున్నాయి. యా, యా, కానీ definitely గా. ఇప్పుడు జనరల్గా పోలీసులు ఎత్తుకుంటే కనుక బండా బూతులు మామూలుగా ఉండవు. అంటే మీకు ట్రైనింగ్ చెప్తా గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడమని ఎవరన్నా చెప్తారా అట్లా? మరి పోలీసులు అని అంటారు. సి, ఇట్స్ ఎ సింపుల్ హ్యూమన్ సైకాలజీ. దీంట్లో పెద్ద విషయం ఏం లేదండి. దీనికి పోలీస్ అక్కర్లేదు. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న దగ్గర కూడా మీరు జర్నలిస్ట్, నేను పోలీస్. మీరు చెప్తున్న మాట వినకుండా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టుకుంటా పోయినా అనుకోండి, వెంటనే వచ్చే ఒక భూత పదం వస్తుంది నోటి. దానికన్నా ముందు ఒక కఠినమైన మాట వస్తుంది. అవును, అర్థమైందా? నేను పోలీసు మాట్లాడుతుంది రైట్ అని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ పోలీసుకు కూడా ఒక పేషెన్స్ స్టేజ్ ఉంటుంది. మీరు సొసైటీలో చూస్తున్న పోలీసులు అందరినీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. 24 గంటలు 365 రోజులు ఇల్లును వదిలేసి రోడ్డు మీద పనిచేసేవాడు పోలీసు. ఇదైతే ఒప్పుకోవాలి కదా. డెఫినెట్గా అది రొటీన్ డ్యూటీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ఏ రకమైన సమస్య కావచ్చు, ఈ సొసైటీలో ఏ రకమైన సమస్య అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా రోడ్డు మీద ఉండాల్సింది పోలీసు. కుటుంబంతో ఉండనే ఉంటాడు. అసలు వాడు కుటుంబాన్ని మర్చిపోయి ఎన్నాళ్ళైద్దో, పిల్లలు కూడా వాడిని గుర్తుపట్టారు. ఒక స్టేజ్ అట్లా వచ్చేస్తుంది. ఎందుకంటే తండ్రి వచ్చే టైంకేమో డ్యూటీ నుంచి పిల్లలు వండుకొని ఉంటారు, మళ్ళీ పిల్లలు నిద్రలో ఉన్నప్పుడేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు. తల్లి సంజాయించి చెప్పుకుంటూ ఉంటుంది. అర్థమైందా? ఇన్నిట్లో మళ్ళీ ఇక్కడ సొసైటీలో ప్రజల్ని చూసుకోవాలి, నేరాలు జరగకుండా చూసుకోవాలి, ప్రజాప్రతినిధులను చూసుకోవాలి, మీ మీడియాను చూడాలి. సమాజంలో భాగం కదా. అవును అవును. ఏ ర్యాంకుకైనా సుపీరియర్ ఆఫీసర్ ఉంటాడు, పైన అధికారి, సబార్డినేట్ ఆఫీసర్ ఉంటాడు. పైన చూడాలి, కింద చూడాలి. ఇంతమందిని సమన్వయం చేసుకొని పోతున్న ఒక ఆఫీసర్కి మరి వాడికి ఈ శరీరానికి, వాని మెదడుకు, మనసుకు ఉండే స్ట్రెంగ్త్ ఎంత, ఆ కెపాసిటీ ఎంత, ఎంతని టాలరేట్ చేస్తాడు, ఎంత భరించగలుగుతాడు? మీరు ఈ విషయము ఎవరన్నా ఒక డాక్టర్ని అడగండి, ఒక సైక్రాటిస్ట్ని అడగండి. ఒక మానవ శరీరము, ఒక మెదడు వాని యొక్క శక్తి మీద ఎంతని టాలరేట్ చేయగలుగుతాడు, ఎంత స్ట్రెస్ను భరించగలుగుతాడు వాడు. అయినా పోలీస్ అంతకన్నా మించే భరిస్తున్నది. భరించి ఎక్కడో ఇక ఒక దగ్గర తప్పనన్నప్పుడు, లేక ఏ ఆఫీసర్ కన్నా కొద్దిగా తొందరగా టెంపర్ లూజ్ అయితేనో సడన్గా అది వస్తుంది. అది కూడా కొద్దిసేపే, మళ్ళీ తర్వాత అందరినీ కలుపుకొని పోయేదేగా పోలీసు. కానీ కొంతమంది ఈ మధ్య నా వ్యక్తిగతమైన పరిశీలన, నాకు కూడా ఏమో పోలీస్ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ మొదట్లో ఉండే నాకు. తర్వాత చదువుతున్న కొద్దీ, సమాజాన్ని చూస్తున్న కొద్దీ, అరే పోలీసులు గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు కదా, ఎందుకో నెగిటివ్ ఒపీనియన్ మరి ఎందుకుందో ఇవాళ మీరు 2-3 విషయాలు క్లారిటీ ఇచ్చింది. ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది సాదే. సినిమాలో కూడా సినిమాలో అట్లా చూస్తాం కదా మనం, పోలీసు ఉంటాడు, విలన్ దగ్గర ఉంటాడు పోలీసు, ఆ విలన్ను చంపడం కూడా పోలీస్ పాత్రనే ఉంటుంది దాంట్లో. పిల్లలు కనుక పోలీసుని పట్టేసి అన్నట్లే ఆ నెగిటివ్ అందరి కూడా అనేది ఉండదు. అది నేను చూసిన తర్వాత చాలా సున్నితమైన మనస్కులు బాగా ఈ మధ్య నేను గమనించిన, వాళ్ళకు విపరీతంగా కన్నీళ్ళు గారు చూడంగానే చలించిపోవడం. ఎంత హృదయం సున్నితంగా ఉంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలమా? అట్లాంటి వాళ్ళు ఉంటున్నారు. అట్లాంటి ఇంత కఠినంగా ఎట్లా మాట్లాడుతున్నారు అనేది నేను అంటే నాకు తెలిసినంత వరకు పోలీసుకు అర్థమయ్యేంత మంచిగా వేరెవరికి అర్థం కాదు. పోలీస్కే బాగా అర్థమవుతుంది. మీరు సున్నిత మనస్తత్వం ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎందుకు అంటే పోలీస్ దగ్గరికి ఏమీ లేని సాధారణ మనిషి నుంచి ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి వరకు అందరూ పోలీస్ దగ్గరికి రావాల్సిందే ఏదైనా కష్టం వచ్చినప్పుడు. ఓకే, అంటే మన సమాజంలో మనం చూసుకునే దాంట్లో అట్టడుగు వర్గాన్ని ఎక్కడో ఉండే చిన్న మనిషి దగ్గర నుంచి, అంటే ఆర్థిక పరంగా అనుకోండి, ఏ రకంగా చూసుకోండి, జీవన పరిణామం ఎలా చూసుకున్నా రిచెస్ట్ పర్సన్ వరకు పోలీస్ దగ్గరికి వస్తారు.
వాళ్ళ సమస్య కోసం. అయితే పోలీసు తన సర్వీస్ మొత్తంలో ఎన్నో రకాల మనుషుల్ని, భిన్న మనస్తత్వాలున్న మనుషులతోని ఇంటరాక్ట్ అవుతాడు. వాళ్ళు తమ బాధలు చెప్పుకుంటారు. ఎవ్వరికీ చెప్పని విషయాలు కూడా పోలీస్‌కు పర్సనల్‌గా కూర్చున్నప్పుడు చెప్తారు. ఇవన్నీ విని, విని, మాట్లాడిన తర్వాత పోలీస్‌కు ఎంత నాలెడ్జ్ వస్తది, ఎంత జ్ఞానం వస్తది అంటే, హ్మ్. అసలు ఈ వ్యవస్థలో ఎంత ఉన్నది అనేది మనకు మొత్తం అవగాహన అయితది. ఎవరెవరి పరిస్థితి ఎట్లుంటది ఏందనేది కూడా అవగాహన వస్తది. అందుకే అతనికి చాలా నాలెడ్జ్ ఉంటది. ఈ సంఘటన అయినప్పుడు ఎన్నో శవాలను, యాక్సిడెంట్‌లను ఇవన్నిటిని చూసి చూసి వస్తారు గదా! మనసు బాగా చెలించిపోయి ఉంటది. హ్మ్. అందుకే సున్నితత్వం వస్తది, కఠినత్వం వస్తది. అసలు ఈ మనిషి శరీరంలో ఇన్ని ముఖాలు, ఇన్ని యాంగిల్స్ పోలీస్‌లో ఉన్నన్ని మీకు ఎవరి దగ్గర కూడా ఉండవు. ఓహ్! అన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి పోలీస్‌లో. హ్మ్. అందుకే మీరు చూడండి అందరూ సమాజం నుంచి వచ్చినోళ్ళే గదా! అంతే అంతే. ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడం గదా! సమాజం పోలీస్‌లో నుంచి అంతే వచ్చేటోళ్ళందరూ అంతే. గూడా సో, పొద్దున్న లేస్తే మన స్కూళ్ళల్ల, ఇంట్లోకెళ్ళి పోయినోళ్ళే. కాలేజీలల్ల అంతే గదా! అంతే అంతే అంతే. ఇప్పుడు బయట నుంచి ఎవరో రారు. మీ ఇంటి నుంచో, మీ పక్కింటి నుంచో వచ్చినోళ్ళే ఉంటారు పోలీస్‌లో. కాకపోతే పోలీస్‌లోకొచ్చిన తర్వాత ఒక డ్యూటీ, ఒక పద్ధతి ఉంటది గాబట్టి, దానికి ఒక లెక్కకు పోవాలి గాబట్టి, ఆ విధంగా సొసైటీ నుంచి కొంచెం భిన్నంగా ఉన్నట్టు కనపడతది. హ్మ్. అంతే. తప్ప వీళ్ళందరూ సొసైటీలో మనుషులే. ఎమోషన్స్, అరే! ఆ స్మూత్‌నెస్. అయన్నీ నేను మన అదే అనుకుంటున్నా అసలు. పోలీసులు కొడతారు గదా! కొట్టే పోలీసుకు ఇంత సున్నితమైన మనస్తత్వమా? ఇంత కన్నీళ్ళా? ఇప్పుడు కొట్టుడు ఎక్కడున్నది? ఇప్పుడు లేదు. ఆగిపోయింది. అంత అర్థం చేసుకోవడం గూడా అవును. కొంతమంది పిల్లలు ఆళ్ళ డబ్బులిస్తున్నారు, చదివిపిస్తున్నారు, అవును. ఆదుకుంటున్నారు. అవును. ఎన్ని పనులు అట్లా అసలు. ఎంతమందున్నారు తెలుసా మీకు? ర్యాంకులు గూడా చెప్పొద్దు. హ్మ్. ఈవెన్ చిన్న స్థాయిలో ఉండే పోలీస్ ఆఫీసర్ నుంచి పెద్ద స్థాయిలో పోలీస్ ఆఫీసర్ మనకు చాలా విషయాలు తెలవవు. అవును. అంటే ఏమైతదంటే ఇక్కడ పని చేసుకుంటూ పోతామే గానీ చెప్పుకుంటానికి కూడా అవకాశం ఉండదు పోలీస్‌కి. హ్మ్. ఎంతో మందికి ఆర్థిక సహాయం చేస్తారు. ఎంతో మందికి చదివిస్తారు, బట్టలిస్తారు. అంటే డబ్బులతోనైతదంటే జేబులోంచి డబ్బులు తీసేస్తారు. మాటతోనైతదంటే మాటతో మాట చేసి గూడా చేస్తారు. పెడతారు. అది కూడా సహాయమే గదా! 100% అట్లా చేసే పోలీస్ ఆఫీసర్స్ సొసైటీలో ఎంతో మందున్నారు. అది గుర్తింపు లేక. ఎందుకంటే వాడు చెప్పుకోడు. అసలు మొన్న ఇక్కడ ఒకామె ఎవరో సిపిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసో ఆయన మర్చిపోయిండు సాయం జేసి. ఆమె గుర్తుపట్టింది. గుర్తుపట్టి "నమస్కారం సార్" అంటే మీరు లేకుండా చచ్చిపోయేదాన్ని నేను. అతను పెద్ద సాయం జేసిండాయన. నాకు గుర్తొస్తలేదు. పేపర్‌లో బాగొచ్చింది అవును. పేపర్‌ల. అవును. ఇక్కడ హైదరాబాద్‌లోనే సార్. అవును. అంటే అది కొందరు చెప్పుకోరు గదా! ఆయన బయటికి. ప్రమోషన్ వచ్చి ఎళ్ళిపోయిన తర్వాత గూడా ఒక దగ్గర ఐడెంటిఫై చేసి ఆ! ఆమొచ్చి ఆమెను చెప్తుంటది. నేను గూడా ఎక్కడో జూషినా నాకు అది కరెక్ట్ క్లారిటీ కనిపిస్తలేదు. మీరు గుర్తొస్తలేదు. లేకుంటే నేను యెస్. చచ్చిపోయేదాన్ని. ఐ మీరు నో ఇట్. బతికిచ్చిర్రు నన్ను. అవును. మంచి ఆరోగ్యంగా అయింది. చాలా బాగా అయింది. యెస్. చెప్తూ అది అంటే గుర్తించడము. అవును. ఆయన గూడా మర్చిపోయినట. సాయం జేసి మర్చిపోయినట ఆయన గూడా. పనిలో పడితే ఇల్లే మర్చిపోతాం. అయన్నీ ఈడ గుర్తుంటాయి. మీ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు సివిల్ పోలీస్‌గా పనిచేసినప్పుడు ఏదైనా ఒక సమస్య తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసే క్రమంలో విజయం ఎట్లా ఉన్నది? రెండోది సమాజం నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉన్నది? అంటే నేనెప్పుడు గూడానండి ఈ రొటీన్ డ్యూటీ గురించి నేను ఇష్యూస్, సక్సెస్ అయి పెద్దగా చూడను నేను. రొటీన్ డ్యూటీ మేము ఎట్లాగో చేసుకుంటూ పోతుంటాం. దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉండనే ఉంటాయి. దానికి ఎదురొచ్చిన ఇబ్బందుల్ని మేము పరిష్కరించుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. కానీ నాకు సహజంగా ఏంటంటే నాకుండే అలవాటు నేను ఉద్యోగం చేస్తూ ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఏదైనా సోషల్ వర్క్ చేయాలా? ఎక్కడైనా ఇష్యూ ఉంటే దాన్ని పరిష్కరించాలా? ప్రజలకు దానితోని ఒక ప్రయోజనం చేకూరాలనేది వేరుగా ఆలోచిస్తాను నేను. మొదటి నుంచి కూడా నాకది అలవాటు. అందుకే నేను ఎక్కడ ఉద్యోగం చేసినా, ఏ ర్యాంకులో చేసినా కూడా ఆ చుట్టుపక్కల ఉండే స్కూళ్ళు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్సు అన్ని దగ్గరికి పోవటము, పిల్లలతో మాట్లాడటం అవన్నీ చేస్తుంటాను. సరే మీరు సక్సెస్ అన్నారు కాబట్టి వృత్తిపరంగా సక్సెస్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. అంటే నాకన్నా ఎక్కువ సక్సెస్ తీసుకున్నోళ్ళు ఉంటారు. నాకు ఇబ్బందులు కలిగినవి ఉంటాయి గానీ, సొసైటీ పరంగా చూసినప్పుడు నేను ముధోల్ ఎస్ఐగా చేసినప్పుడు అప్పుడు మనకు కార్గిల్ వార్ నడుస్తుండే. అవును. ఓకే. అవును. అక్కడ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో కలిసి ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతం అంతా, మండలం అంతా కూడా ముధోల్ ఏరియా అంతా కూడా ఒక నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేయటం. ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసము డబ్బులు కలెక్ట్ చేయటము, ఫండ్ కలెక్ట్ చేసినాము. దాంట్లో ఒక 1,86,000 వరకు ఆ రోజులలో ఆ అవును. ప్రాంతంలో పెద్ద డబ్బులు కలెక్ట్ అమౌంటే. కావటం అంటే చాలా పెద్ద చాలా అమౌంట్. పెద్ద అమౌంట్. ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ మేడం ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారప్పుడు మనకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా ఉండే. హ్మ్. సందీప్ శాండిల్య సార్ ఐపీఎస్ ఆఫీసరు మాకు ఎస్పీ ఉండే అన్నమాట. ఆ రోజు మేమంతా కలెక్ట్ చేసి దాన్ని డీడీ రూపంలో తీసుకొని మేడంకు రిక్వెస్ట్ చేస్తే మేడము ఆదిలాబాద్ నుంచి ముధోల్ రావడం. అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. ఆ సభలో మేడంకు ఆ డీడీ అప్పగించినాం. డీడీ
మళ్ళీ వెల్ఫేర్ ఫండ్కు, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కు పంపించి ఆ లెటర్ కూడా మేడం మళ్ళీ మాకు పంపించారు, వాళ్ళకి పంపిస్తున్న కాపీ. కాబట్టి అట్లా ఇండియన్ ఆర్మీకి మనం ఒక పని చేసినాం, ఆ ఏరియాలో అందరినీ ఒక యూనిట్ లెక్క తయారు చేసినాం అనేది అదొకటి మంచిగా అనిపించింది. మేడం కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది, అక్కడ పంపి మళ్ళీ మీకు పంపిండు. అయ్యా సో గ్రేట్. అది మేడం ఆదిలాబాద్ నుంచి ముదోలు రావడం అంటే చిన్న డిస్టెన్స్ అని కాదు. ఉమ్మడి ఆదిలాబాద్. ముదోలు వచ్చేసి మీకు నిజామాబాద్ దగ్గర ఉంటుంది, అవును ఆదిలాబాద్ ఏమో అక్కడ పైన ఉంటుంది. అవును. అంత దూరం వచ్చి కూడా మేడము ఆ మీటింగ్ అటెండ్ చేయడం నిజంగా అందరికీ బాగా అనిపించింది. తర్వాత నేను సీఏగా చర్యలు చేసిన. నేను అప్పుడు తెలంగాణ యాజిటేషన్ ఉండే విపరీతంగా 9-10లో. అక్కడ కూడా సరే పోలీసుగా పోలీస్ ఉద్యోగం చేసుకున్నా కూడా ఉద్యమం ఒకటి తెలంగాణ కావాలనే ఉద్యమం కాబట్టి, మేమందరం కూడా తెలంగాణ వాళ్ళం కాబట్టి దానికి ఒక ఇంట్రెస్ట్ వేరే ఉండే. అక్కడ పనిచేసిన పద్ధతి విధానం అంతా కూడా అది చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా ఏం ఇబ్బంది మాకు రాలేదు. కానీ ఇక యాజిటేషన్ మూమెంట్ ఎట్లుంటే అందరికీ తెలుసు ఆ టైంలో. నిద్రాహారాలు వదిలేసి పొద్దు సాయంత్రము రాత్రి రోడ్ల మీద ఉండు ఇవన్నీ చేసినాం. అది బాగా వర్క్ చేసినా కూడా అది బాగా మంచిగా అనిపించింది. అట్లనే డిఎస్పీగా కూకట్పల్లి ట్రాఫిక్ నేను ఇందాక చెప్పినట్టు ఒక కొత్త పద్ధతిని ఒరవడిని అందరికీ మనం అలవాటు చేసినాం. అవును, ఇట్లా సిగ్నల్స్ ఉంటే పోవాలి కాదు, ఇట్లా లెఫ్ట్ పోయి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు అని కూడా ఒక అలవాటు చేసినాము. దెన్ మహబాద్ డిఎస్పీగా నేను ఒక 13 నెలలే పనిచేసిన. కానీ అక్కడ మేము ఎక్కువ కార్యక్రమాలు తీసుకున్నాం. 13 నెలల్లో మేము రొటీన్ డ్యూటీస్ చేసుకుంటేనే మిషన్ కాకతీయ కానీ, హరితహారం కానీ, లేకుంటే ఈ స్కూళ్ళు హాస్టళ్ళు దత్తత తీసుకోవటం కానీ, పిల్లలకు ఎడ్యుకేషన్ మీద క్యాంపస్ ఏర్పాటు చేయటం, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇట్లాంటివి చాలా తీసుకున్నామండి. ఈవ్ టీచింగ్ మీద, దొంగతనాలు జరుగుతుంది, అసలు మేము తీసుకునే కార్యక్రమం అంటూ లేదన్నట్టు. స్పోర్ట్స్ మీద ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకొని పోయినాం. అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం ఏంటంటే మహబాద్లో గుడంబ ఎరాడికేషన్. గుడంబ తీయాలి అనేది మేము ఒక పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకొని మొత్తం డివిజన్ అంతా కూడా 10 పోలీస్ స్టేషన్ల లిమిట్స్లో, మహబాద్ డివిజన్లో వచ్చి 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అత్యధికంగా తండాలు ఉంటుండే. ప్రతి గ్రామంలో కూడా మీకు గుడంబ ఉంటుంది. అక్కడ సహజంగా అదొక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క ఉంటుంది. వాళ్ళ జీవనాధారం కూడా అదే. గుడంబ పెట్టి దాన్ని అమ్ముకొని బతుకుతారు అక్కడ ప్రజలందరూ కూడా. దాన్ని తీయాలనుకున్నాము. ఒక 4.5 నెలల్లో, అంటే 2015 జనవరిలో మేము అవేర్నెస్ క్యాంప్స్ స్టార్ట్ చేసినాము. దాని తర్వాత మొత్తం పోలీసు, ఎక్సైజు, రెవెన్యూ, పంచాయతీరాజు, ఐకేపీ మహిళలు, స్టూడెంట్స్, టీచర్స్ అందరినీ ఒక యూనిట్ లెక్క తయారు చేసి గ్రామాన ఒక క్యాంపెయిన్ లాగా చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించి గుడంబ ఎంత చెడ్డది, దానివల్ల జరుగుతున్న నష్టాలేంటి, కుటుంబాలు ఎట్లా నష్టపోతున్నాయి, ప్రాణాలు ఎట్లా పోతున్నాయి. 25-30 సంవత్సరాల్లో మహిళలు అక్కడ వితంతువులు ఉంటారు. మీకు ఆ గ్రామాల్లో చూస్తే అసలు మీకు మనసు లెక్క ఉండదు, బాగా దుఃఖం అనిపిస్తుంది. 25-30 సంవత్సరాలకు మహిళలు వితంతువులు ఉంటారు. భర్త చచ్చిపోయి ఉంటాడు గుడంబ తాగి. ఓకే, అదంతా పాయిజన్ అనమాట. అసలు గుడంబ చాలా దౌర్భాగ్యం, అది అలవాటు కాసుకోవటం. కానీ అక్కడ తప్పలేదు. కానీ దాన్ని తీయటంలో మేము సక్సెస్ అయినాం. ప్రజలందరి చైతన్యం వస్తుంది కదా, ఎందుకంటే లైఫ్ కదా ఉండే. ఎస్, వ్యతిరేకత వస్తుంది కదా. అసలు తీస్తామా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఉండే. నీ వల్ల కాదన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత వీడు కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నాడు యాక్టింగ్ అని అన్నారు, తర్వాత పైసల కోసం చేస్తున్నారు అన్నారు, ఇవన్నీ చాలా వచ్చినాయి. కానీ మేము దాన్ని తీయాలని చెప్పి ఎక్కడైతే మేము ఒక వజ్ర సంకల్పంతో ముందుకు పోయినామో, మా చిత్తశుద్ధి చూసిన తర్వాత అందరికీ అర్థమైంది వీళ్ళు వేరే ఉద్దేశంతో చేస్తలేరు, ఇది నిజంగా తీయాలనుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు కదిలొచ్చిండ్రు అందరు కూడా. ఎప్పుడైతే అందరు కదిలొచ్చిండ్రో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఒక 1 నెల రోజులు అంతే. 1 నెల రోజులు మేము, అంటే జనవరి 2015 నుంచి నేను క్యాంపెయిన్ చేస్తున్నంత వరకు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఓకే, ఎప్పుడైతే మేము తీవ్రతరం చేసినామో అప్పుడు క్వశ్చన్స్ వచ్చినాయి, క్రిటిసిజమ్స్ వచ్చినాయి. ఇక మేము కొంచెం సీరియస్గా ముందుకు పోతున్నాము. కోసం చేస్తున్నాడు ఏదో ఉంటుంది కదా, అదే దాని సీరియస్నెస్ తీసుకున్నాక వాళ్ళకి అర్థమైంది, లేలే ఇది దేని గురించో కాదు, ఖచ్చితంగా వీళ్ళు గుడంబ తీయడానికి పోతున్నారు ముందుకనేది అర్థమైనాక మేము ఒక 1 నెల రోజులు బాగా స్ట్రగుల్ చేసినాం. దాని తర్వాత వాళ్ళు కదిలొస్తే మొత్తం మీద 4.5 మంత్స్లో 90% గుడంబ తీసేసినాం. అసలు మానుకోట లాంటి ప్రాంతంలో గుడంబ పోతుంది అంటే అసలు నమ్మశక్యం కాని విషయం అనమాట. ఇవాళ బయట చెప్పినా కూడా వీడియో కథ చెప్తుండ అనుకుంటారు, కానీ ఇది వాస్తవం, అది చరిత్ర. అక్కడ ప్రజల చైతన్యం. మీడియా రికార్డ్ అయిందా? ఇది మీడియా రికార్డ్ ఏంటండి, అసలు మీడియా మాతో ఉండబట్టే కదా అంత చైతన్యం వచ్చి ప్రజల్లోకి పోయింది. మొదట్లో అందరిలాగానే మీడియా కూడా ఏదో చేస్తుర్లే పోలీసు వాళ్ళు అనుకున్నారు. అవును, ఎప్పుడైతే అందరు ఇన్వాల్వ్ అయినరో, మీడియా కూడా ఇన్వాల్వ్ అయిందో, ఇది మామూలుగా పోలేదు. అది ఈవెన్ మేము మహబాద్ వచ్చేసి మీకు
మోర్ దెన్ 100 కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హెడ్ క్వార్టర్ నుంచి. వరంగల్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఇదంతా కవర్ చేసి మేము మహా బైక్ ర్యాలీ తీసినాం 180 కిలోమీటర్లు ఓకే. మహబాద్లో గుడంబాకు వ్యతిరేకంగా ఆ సర్కిల్లో మొత్తం డివిజన్లో డివిజన్ మొత్తం 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అవన్నీ కవర్ చేసి వాళ్ళు కూడా ఆ రోజు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అన్ని ఛానల్స్లో వచ్చింది. అంటే మీడియా సహకారం లేకపోతే ప్రజల్లోకి ఎట్లా పోతుంది? అవును. సరే ఇప్పుడంటే సోషల్ మీడియాలు వచ్చినాయి. ఇప్పుడు మనం పని చేసుకుంటే సోషల్ మీడియాలో పెట్టుకుంటూ పోవాలంటే కూడా కుదరదు, కొన్ని అవును అంత టైం ఉండదు. కాబట్టి మీడియా కూడా సహకారం చేసింది, ప్రజల్లో అక్కడ చైతన్యం ఉన్నది, మేము చెప్పింది వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత గుడంబం అయింది. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాకాటి కరుణ మేడం ఉండే ఐఏఎస్ ఆఫీసర్ మేడం స్వయంగా మహబాద్ వచ్చి అందరితో మీటింగ్ పెట్టి రివ్యూ చేసుకున్న తర్వాత అది 90% గుడంబ పోయిందని అనౌన్స్ చేయడం జరిగింది. మహబాద్ డివిజన్ మొదటి గుడంబ రహిత డివిజన్ తెలంగాణ రాష్ట్రంలో. ఎక్సలెంట్. రాష్ట్రం మొత్తం కూడా గుడంబ తీసే పనిలో ఉన్నా కూడా మహబాద్ మొదటి గుడంబ రహిత డివిజన్ తెలంగాణలో. అది 90% పోయి. గ్రేట్ అచీవ్మెంట్. గ్రేటే, చాలా గ్రేట్. ఆ ఏదైతే మహబాద్లో ఆ 13 నెలలు పనిచేసిన కాలం ఉన్నదో ఆ కాలంతోనే ఆ పనులతోనే అక్కడ ప్రజలకు అందరితోని నాకు ఒక విడదీరాని బంధం ఏర్పడిపోయింది. ఇవాళ కూడా అంటే ఇవాళ నేను ట్రాన్స్ఫర్ 8 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి వచ్చేసి నేను 2015 డిసెంబర్లో నా ట్రాన్స్ఫర్ అయింది. ఇవాళ కూడా నేను మహబాద్ పోతే కురవి టెంపుల్ ఆ ఏరియాలో వస్తుంది, వీరభద్రస్వామి అమ్మవారి దర్శనం చేసుకుంటానికి పోతే కూడా మహబాద్లో ఒక ఆశాభవన్ అని విజయ్ అనే పిల్లగాడు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని పోషిస్తారు, వాళ్ళు చూసుకుంటారు దగ్గర పెట్టుకొని. అది కూడా నేను విజిట్ చేస్తాను. అట్లా పోయినప్పుడు చాలామంది వచ్చి పలకరించేటోళ్ళు కలిసేటోళ్ళు ఉంటారు, అది మంచిగా అనిపిస్తుంది. అట్లా ఈ మధ్య పోయినరా మీరు ఎప్పుడన్నా? మొన్ననే పోయినా. ఏమన్నారు? వచ్చిర్రు అందరు, చాలామంది వచ్చిర్రు, కలిసిర్రు, మాట్లాడిర్రు. 2 days బ్యాక్. అవునా? 2 days బ్యాక్ పోయి వచ్చిన కురవి పోతే వస్తారు యూత్ అంతా కూడా మాట్లాడటానికి, కలవటానికి. యూతే కాదు, బిజినెస్ పీపుల్ కానీ టీచర్సు చాలామంది వస్తారు కలవటానికి. అది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 13 నెలలు మేము ఎప్పుడు ఇంట్లో కూర్చోలే, 13 నెలలు మేము ప్రజలనే ఉన్నాం. అయితే వాళ్ళందరినీ కూడా చీఫ్ గెస్టులుగా పిలిచి మొత్తం మహబాద్ డివిజన్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అందరూ ప్రిన్సిపల్స్ని, పీఈటీని, పీడీని అందరినీ పిలిచి వాళ్ళందరూ కూడా వాలీబాల్ కిట్లు కూడా ఇవ్వటం, ప్రతి కార్యక్రమం అన్నట్టు కబడ్డీ కోచింగ్లు ఇప్పించటం, రొటీన్ డ్యూటీలు చేసుకుంటూనే ఇవన్నీ చేయించడం జరిగిందనమాట. అక్కడ ఆ 13 నెలల కాలం అన్నిటికన్నా బాగా మెమరబుల్ డేస్ అనమాట అవి. 6 రోజులు అది అట్లున్నాయి. సార్ నేను పోలీసులు మీరేగా చాలామంది ఇంటర్వ్యూలు ఇచ్చారు, రిటైర్డ్ ఐపీఎస్లు పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఇస్తారు. వాళ్ళు చెప్పే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పోలీసులు చెప్పే స్టోరీ ఎందుకు అంటే ఫిలాసఫీ ఉంటుంది దాంట్లో, సమాజ ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఇవి ఇట్లా చెప్పగలడం వెనుక వాళ్ళకు చదువు అదే ఉంటుంది, అదే ఎగ్జామ్ రాసి వస్తారు. వీళ్ళు చెప్పేది అదే ఒక ఐఏఎస్ మాట్లాడిన దానికి ఒక పోలీసు ఐపీఎస్ మాట్లాడితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. రీజన్ ఏమిటి? అంటే నేను అనుకోవటం ఏంటంటే పోలీసు ప్రజలని, ఈ సమాజాన్ని బాగా దగ్గర నుండి చూసి స్టడీ చేస్తారు. నేను ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పిన ప్రతి ఫ్యామిలీ అంటే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరున్నా కూడా అందరితోని వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ప్రతి ఇష్యూని దగ్గరుండి చూస్తారు. అందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ సమాజాన్ని అత్యంత దగ్గరగా ఉండి స్టడీ చేసి అనుభవంలోకి తెచ్చుకునేది పోలీసుకు బాగా యాక్సెస్ ఉంటుంది. దీంతో ఈ సమాజం పట్ల వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఏ ఇష్యూ మీదనైనా వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎట్లాంటి సమస్య వచ్చినా దాన్ని ఎట్లా పరిష్కరించాలనో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఆ విధంగా మీరు అన్నట్టు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎందుకుంటారు అట్లా అంటే ఈ సమాజంతో మమైకమైనప్పుడు, సమాజాన్ని వాళ్ళు అవగాహన చేసుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. పోలీసు అధికారిగా ఈ పని చేస్తే బాగుండేది, ఇది చేయలేకపోయినా, లేదా మీ డిపార్ట్మెంట్లోనే ఈ మార్పు జరిగితే బాగుంటుంది అనేది ఏమన్నా ఉందో అట్లాంటి ఆలోచన? అంటే నేను చేసేది కాదు, కానీ ఇట్లా జరిగితే బాగుంటుంది అనేది మాత్రం ఒకటి ఉన్నది నాకు ఇప్పుడు కాదు అసలు. ఇప్పుడు నాకు 35 years సర్వీస్ కంప్లీట్ అయింది. ఓకే, అంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు మీరు? 35 ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్కే నా రిటైర్మెంట్ అయిపోయింది. ఇది 3 years ఎక్స్టెన్షన్. గవర్నమెంట్ ఏదైతే 3 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ పెంచిందో దాంట్లో ఉన్నా. నా ఒరిజినల్ది అయిపోయింది. అంటే గత ఒక 15-20 సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న ఒక ఫీలింగ్ అంటే ఇది ఇట్లయితే బాగుంటుంది కదా, ఇది ఎందుకు ఇట్లా లేదు అనేది ఒకటి నన్ను బాగా ఎప్పుడు తొలుస్తూ ఉంటుంది. బహుశా నేను రిటైర్ అయిన తర్వాత దాని మీద పనిచేసి
అది మరి అది సక్సెస్ అయ్యేటట్టు చూస్తానేమో. వర్క్ చేయాలని ఉన్నది నాకు దాని మీద. ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్‌లో 4 రకాల రిక్రూట్మెంట్లు ఉంటాయి. కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్, సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ఆఫీసర్స్, డీఎస్పీస్ డైరెక్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్, దెన్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఐపీఎస్ ఆఫీసర్స్. వాళ్ళ ఫస్ట్ పోస్టింగు ఎస్పీ ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఏఎస్పీగా అడిషనల్ ఎస్పీగా పోస్టింగ్ చేసినా కూడా అది ట్రైనింగ్ కింద ఉంటుంది. వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 4 రకాలుగా రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో అంటే ఇప్పుడు నేను ఎస్ఐగా రిక్రూట్ అయినా. నేను 89 బ్యాచ్. 89 బ్యాచ్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యి నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నాది అయిపోతున్నప్పటికీ నేను ఎస్పీ నాన్ క్యాడర్ వరకు నేను ప్రమోషన్ తీసుకున్నా. అంటే ఒక ఎస్ఐగా రిక్రూట్ అయిన ఒక ఆఫీసర్కి ఎస్పీ నాన్ క్యాడర్ వరకు రావటం అనేది ఒక అచీవ్మెంట్. అంటే నేను ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ అయినా, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, దెన్ ఎస్పీ, అంటే 4 ప్రమోషన్లు తీసుకున్నా. అట్లనే గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ రిటైర్మెంట్ అయ్యేలోపు ఆ వరుస క్రమం ప్రమోషన్స్ వస్తాయి. కానీ కానిస్టేబుల్ల పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. పైగా పోలీసు వ్యవస్థకు మూలం వాళ్ళే కదా. అయితే వాళ్ళని చూసినప్పుడు ఎందుకో నాకు ఒకసారి మనసు బాగా బాధ అనిపిస్తుంది. 25-30 సంవత్సరాలు చేస్తే తప్ప ఒక ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు కానిస్టేబుల్ లైఫ్ అంతా అన్నీ అయిపోయాయి కదా. నేను అదే అంటున్నా. మీరు ఎవరినైనా అడగండి, మినిమం 20 ఇయర్స్ ఉంటుంది, ఒక్కోసారి 25 కూడా కావచ్చు. నేను కొంతమందిని నీకు ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందని అడుగుతా, నాకు కావాలని చెప్పి అడుగుతా, నీకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ అని అడుగుతా. వాళ్ళు పాపం చాలా బాధపడుకుంటా 20 సంవత్సరాలు అయింది సార్, 25 అయింది, 30 అయింది, ఇట్లా చెప్తారు. నేను ఎస్ఐగా 13 సంవత్సరాలు చేసిన. నేను ఇన్స్పెక్టర్ 13 ఏళ్ళ తర్వాత అయినప్పుడు మాకు ఒక ఫీలింగ్ ఉండే, అప్పుడు 13 ఇయర్స్ ఎస్ఐ చేయాలనా అనుకుందాం. కానీ కానిస్టేబుల్ 20, 25, 30 సంవత్సరాలు చేస్తున్నాడు ఒకటే ర్యాంకు. ఏ ర్యాంకులో రిక్రూట్ అయిందో అదే ర్యాంకులో కంటిన్యూ అవుతున్నాడు. అంటే ఆ పిల్లగాడు రిక్రూట్గా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే కానిస్టేబుల్. ఆ అబ్బాయికి పెళ్లి చూపులకు పోతారు, పిల్లగాడు ఏం చేస్తున్నాడు అంటే కానిస్టేబుల్. పెళ్ళి అయిపోతుంది. మీ ఆయన ఏం చేస్తున్నాడు అమ్మా అంటే కానిస్టేబుల్. మనకి పిల్లలు పుడతారు, మీ నాన్న ఏం చేస్తాడు అంటే కానిస్టేబుల్. ఆ పిల్లగానికి కూడా పెళ్ళి అయిపోతుంది. ఆ పిల్లగానికి పిల్లగాడు పుడతాడు, మీ తాత ఏం చేస్తున్నాడంటే కానిస్టేబుల్, లేదంటే ఎక్కువ హెడ్ కానిస్టేబుల్. సరే, కొంతమందికి సబ్ ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఇన్స్పెక్టర్ స్థాయిలో అయిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన దాంట్లో నాకు తెలిసిన వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఆయన డిఎస్పీ కూడా అయింది కానిస్టేబుల్. ఇవి రేర్గా జరుగుతాయి, ఇవి చాలా రేర్గా జరుగుతాయి. మనం మాట్లాడాల్సింది పెద్ద సంఖ్యలో, పర్సంటేజ్ ఎక్కువ ఉన్న దగ్గర మాట్లాడాలి. అయితే నాకు ఉన్న ఓన్ ఒపీనియన్, అంటే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నన్ను మళ్ళీ దీన్ని మీరు తీసుకుపోయి పోలీస్ ఇట్లా అన్నాడని చెప్పి మొత్తం వ్యవస్థ మీద రుదగండి. మీ అభిప్రాయం ఉన్నది నోట్ల దీంట్లో వీడియో ఎడిటర్ ఎవరో జాగ్రత్తగా ఉంచండి. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ కానిస్టేబుల్ల యొక్క జీవితాలు మారాలి అంటే ఒకటే ర్యాంకులో సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి కాకుండా ప్రమోషన్స్ మీద పోవాలి అంటే సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఆపేయాలి. ఇది పెద్ద నిర్ణయం, తీవ్రమైన మాటే, ఇది తీవ్రమైన మాటే. కానీ నా అభిప్రాయం అని చెప్తున్నా. నేను ఒక వ్యక్తిగా నా అభిప్రాయం చెప్పుకునే అవకాశము, స్వేచ్ఛ నాకు ఉన్నది కాబట్టి, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, ఈ వ్యవస్థలో 4 రకాల రిక్రూట్మెంట్లు ఏదైతే పోలీసులో ఉన్నాయో, మనం ఆల్ ఇండియా సర్వీస్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఆల్ ఇండియా సర్వీస్. గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎట్లాగూ రావాలి మనకు. డిఎస్పీ స్థాయి నుంచి వాళ్ళ పోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మ్యాక్సిమం ఐజీ, ఎవరైనా ఒకళ్ళిద్దరు అడిషనల్ డీజీ వరకు అయి రిటైర్ అయితే అవుతారు. కానీ సబ్ ఇన్స్పెక్టరు స్థాయి రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే కానిస్టేబుల్ జీవన విధానంలో మార్పు వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు పాత పద్ధతులు లేవు. పాత రోజుల్లో అంటే కానిస్టేబుల్లో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ వచ్చింది, తర్వాత ఇంటర్ వచ్చింది, గ్రాడ్యుయేట్స్ వచ్చినారు, ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఈవెన్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ కూడా మీ కానిస్టేబుల్ ఉన్నారు, బాగా చదువుకున్నారు. అంటే విధానం మారిపోయింది. పోలీసులలో పూర్వం ఉన్నట్టు లేదు పరిస్థితి. ఇవాళ ఉద్యోగం కోసం రావాలి అంటే నేను ఎస్ఐని అయితా, డిఎస్పీని అవుతారు కావచ్చు, వాటి కోసం ప్రిపేర్ అవుతూ మళ్ళీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ కూడా దీనికి పోతున్నారు. అంటే కానిస్టేబుల్గా వస్తున్నారు. నేను మెదక్ అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఆ జిల్లాకు అలాట్ అయిన వాళ్ళల్లో
6 బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది నేను చెప్తా. ఇప్పుడు పాత కానిస్టేబుల్ ఉంటారు, పాత తరం వాళ్ళు. వాళ్ళకు ఒక సీనియారిటీ వస్తుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ సీనియారిటీ వస్తుంది. వీళ్ళంతా పిల్లలు, రిక్రూట్స్ వస్తారు. జనరల్గా డిపార్ట్మెంట్లో ఒక డిసిప్లిన్ అనేది, సెల్యూట్ చేయటము, రెస్పెక్ట్ ఇవ్వటం అనేది సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లలు రాగానే వీళ్ళు ఏం చూస్తారు, వీళ్ళకి ఆలోచన ఏంటంటే నేను బీటెక్ గ్రాడ్యుయేట్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను ఉస్మానియాలో చదివి వచ్చిన, వాళ్ళు ఏమున్నది 10th క్లాస్ 10th క్లాస్ ఇట్లుంటుంది. వాళ్ళకి విష్ చేయరు. వాళ్ళ మనసు ఎంత నొచ్చుకుంటుందంటే, అరే నేను 20 ఏళ్ళ సీనియర్ని కదా, వీడు నిన్న మొన్న వచ్చిన పిల్లగాడు, వీడు కనీసం నాకు విష్ కూడా చేయడేంది. స్టేషన్లోకి వచ్చినప్పుడు ఒక బెంచో 2 కుర్చీలో ఏదో ఉంటాయి స్టేషన్లో. వీళ్ళు లేచి సీట్ ఆఫర్ చేయడు. అతనికి బాగా బాధ మనసు వస్తుంది, నొప్పుకుంటాడు, చాలా ఇబ్బంది పడతాడు, ఏమనలేడు. ఎందుకంటే ర్యాంక్ చూస్తేనేమో ఈక్వల్, తను కానిస్టేబులే ఇతను కానిస్టేబులే, ఓకే. కానీ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మా దాంట్లో ఉంటుంది, ర్యాంకుకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా మా దాంట్లో ఉంటుంది. నేను మీకు చెప్తా, సీనియర్ మోస్ట్ సుపీరియర్ ఆఫీసర్స్ కూడా, ఐపీఎస్ ఆఫీసర్స్ నేను చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సేమ్ ర్యాంక్ ఉంటే కూడా 1 సంవత్సరం సీనియర్ అయితే బరాబ్బర్ నిలబడి సెల్యూట్ చేస్తారు, కడక్ సెల్యూట్, అంతే. ఉట్టికి ఇట్లా హాయ్ సార్ అనరు. ఎస్, నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆశ్చర్యపోయినాం. స్టార్టింగ్లో సేమ్ ర్యాంక్ ఉంటుంది, 1 year ముందు రిక్రూట్ అయి ఉంటారు, లేదా 2 సంవత్సరాల ముందు రిక్రూట్ అయి ఉంటారు. ఎంత పర్ఫెక్ట్ సెల్యూట్ చేస్తారంటే జూనియర్ సుపీరియర్ ఆఫీసర్, సీనియర్ సుపీరియర్ ఆఫీసర్కి అంత పర్ఫెక్ట్ సెల్యూట్ రిసీవ్ చేయటం అట్లే ఉంటుంది, రిసీవింగ్ అట్లే ఉంటుంది. కానీ ఇట్లా కిందికి వచ్చినప్పుడు జర చనువు ఎక్కువ పెరిగి భైసాబ్లా నమస్తే పెట్టుడు, నమస్తే అన్న అనుడు తప్ప ఈ రెస్పెక్ట్ ఇది ఉండదు. ఎందుకంటే మనమంతా కానిస్టేబుల్ కదా అనుకుంటాడు. కానీ అక్కడ సీనియర్ ఉన్న ఆయన బాగా హర్ట్ అవుతాడు, ఫీల్ అవుతాడు. అయితే నేననేది అచ్చా, ఇక్కడ ఇంకోటి ఉన్నది. ఇప్పుడు వీళ్ళంతా కానిస్టేబుల్ రిక్రూట్ అయ్యి ఉద్యోగం చేస్తుంటారు కదా, వీళ్ళు దీంట్లో ఇమ్మడలేరు మళ్ళా. ఓకే, కానిస్టేబుల్ జాబ్ అంటే ఇట్లా తిరుగుతా అంటే కాదు. మీరు అన్నారు కదా మూలమని, 100 పనులు చేయాల్సి వస్తుంది. కానీ ఒక బీటెక్ గ్రాడ్యుయేటో, పోస్ట్ గ్రాడ్యుయేటో, లా చేసో, బీఎడ్ చేసో వచ్చిన వాళ్ళకు ఇది ఏంద్రా ఇట్లున్నది, ఇవన్నీ చేయాలన్నా మనం, ఇప్పుడు ఈ డ్యూటీ మనకు అవసరమా అనే దానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐ రిక్రూట్మెంట్కో, లేకపోతే గ్రూప్ 2 ఇంకో దానికి ప్రిపేర్ అవుతుంటారు కదా, గ్రూప్ 1 ఎగ్జామ్స్కో. అవి ప్రిపేర్ అవుతూ దాంట్లోకి వెళ్ళిపోతారు. సక్సెస్ అయితే మళ్ళీ ఇది వేకెన్సీ కదా. అంటే టైమింగ్ ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నది నేను చెప్పిన, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వేకెన్సీ కదా. మళ్ళీ మొదలే స్టాఫ్ తక్కువ ఉంటుంది. ఈ జరుగుతున్న క్రైమ్లలో, ఈ జనాభా పెరుగుదలలో పోలీస్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వేకెన్సీ, మళ్ళీ వేకెన్సీ ఫిల్ చేయాలంటే మళ్ళీ రిక్రూట్ జరగాలంటే నోటిఫికేషన్ రావాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇక్కడ ఖాళీ అయింది కదా, ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడదాం అన్నట్టు ఉండదు పోలీసులో. అలా ట్రైనింగ్ ఇవ్వాలి. నేనేమంటా అంటే ఎస్ఐ రిక్రూట్మెంట్ కనుక తీసేస్తే ఈ ఉన్నత చదువులు చదివిన ఎవరైతే విద్యార్థులు ఉంటారో, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చెప్పినో వీళ్ళందరికీ ఒక భరోసా వస్తుంది. నేను కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే నేను ప్రమోషన్ మీద ముందు స్థాయి వరకు పోగలుగుతా, నా సర్వీసెస్ నేను ఈ సొసైటీకి చేయగలుగుతా, డిపార్ట్మెంట్ కూడా ఎంతో మంచిగా చేయగలుగుతా అనేది ఒక భావన వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో ఏమున్నదంటే కానిస్టేబుల్, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్, అంటే 3 పట్టీలు. మీరు సొసైటీలో చూస్తే హెడ్ కానిస్టేబుల్ 3 పట్టీలు ఉంటాయి. ఇప్పుడు ఆర్మీలో కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ సింగిల్ పట్టీ, డబుల్ పట్టీతో కూడా ర్యాంక్స్ ఉంటాయి. అది సీనియారిటీని తెలియజేస్తాయి. కానిస్టేబుల్కి అయితే ఏ పట్టీ ఉండదు. ఓకే, ఇప్పుడు 22 సంవత్సరాలకో 21 సంవత్సరాలకు ఉంటాయి కదా, లేదు అవి స్టార్స్, అవి వేరే. అది ఎస్ఐ నుంచి వస్తాయి. ఏ ఎస్ఐ నుంచి స్టార్ట్ అవుతాయి, సింగిల్ స్టార్ నుంచి. మీకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి ఇక షోల్డర్ మీద పట్టీలు ఉంటాయి. ఓకే, మీకు ఆ 1 పట్టీ 2 పట్టీ కూడా డిపార్ట్మెంట్లో వచ్చిందనుకోండి, 1 పట్టీ 2 పట్టీలు, దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ 3వ పట్టీ. ప్రతి 6 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో ఒక ప్రమోషన్ అనుకొని ఒక విధానాన్ని అవలంబించడం అనుకోండి, 6 సంవత్సరాలకు లేదా 8 సంవత్సరాలకు ఒక విధానం అనుకొని కనుక మనం అవలంబిస్తే సీనియారిటీ అనే ఒక ఫీల్ ఉంటుంది ప్రతి వాళ్ళకు. అర్థమైందా? అంటే కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే సింగిల్ పట్టీ, డబుల్ పట్టీ, 3 పట్టీలు, సింగిల్ స్టార్, డబుల్ స్టార్, దెన్ సిఐలో కూడా ఇక్కడ మాకు రిబ్బన్ ఉంటుంది. ఓకే, 3 స్టార్స్ ఉండి రిబ్బన్ ఉంటుంది. ఈ రిబ్బన్ తీసేస్తే సీనియర్ సిఐ. అట్లా కనుక మనం అడాప్ట్ చేసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్, సబ్ డివిజనల్ లెవెల్ నుంచి పైకి సూపర్వైజ్ చేయడానికి, పని చేయడానికి యంగ్స్టర్స్ వస్తారు.
ఉత్తేజం ఉత్సాహం ఉన్నోళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళ యొక్క చురుకుదనము సూపర్వైజన్లో ఉంటుంది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అనుభవం ఉంటుంది. మీకు 22 ఏళ్లకు కానిస్టేబుల్ అయిన ఆయన సిఏ ర్యాంక్ వచ్చేటప్పటికి రిటైర్మెంట్కి వస్తాడు దగ్గరికి. అవును అవును. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఈ ఎక్స్పీరియన్సు ఈ కొత్తగా వచ్చే ఆఫీసర్స్ యొక్క చురుకుదనము ఆ వేగము ఇవన్నీ కూడా కలగలిపితే సొసైటీకి ఒక మంచి జరుగుతుంది అని నా ఫీలింగు. కానిస్టేబుల్ల జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పు వస్తుంది, వాళ్ళల్లో ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఆ విద్యార్థే కదా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇటు ఎస్ఐ కానీ అటు కానిస్టేబుల్ కానీ వస్తున్నాడు. ఎస్ఐగా వచ్చినోడు మంచిగానే ఉన్నది, కొన్ని సంవత్సరాల్లో ప్రమోషన్స్ వచ్చి అది ఉన్నది. కానీ కానిస్టేబుల్కే ఇబ్బంది అన్నది. ఇది ర్యాంక్ మనం తీసేసినాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాళ్ళే కదా అవును అవును. కానిస్టేబుల్సే కదా కరెక్ట్. అన్ని ర్యాంకులు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు, అవును ఇక్కడ ఏం లేవు. మరి నువ్వు హెడ్ కానిస్టేబుల్ కావాలంటే 20-30 సంవత్సరాలు పడుతుంది. అదే సింగిల్ బట్టి డబుల్ బట్టి పెట్టినాను అనుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చాలా కదా. పెద్ద ప్రతిపాదన ఇది. సీనియారిటీ అనేది అవును. తెలుస్తుంది కదా. అవును అవును. ఓకే, అవును అవును. నేను చెప్పేది ఏంటంటే ఇంత విస్తృతమైన పరిధిలో సమాజానికి సేవలు అందించే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో లేదా ఇంకేదన్నా వింగ్స్లో ఉన్న కానిస్టేబుల్ వ్యవస్థ అదేదైతే ఎక్కువ శాతంలో ఉన్నారో ఇప్పటికన్నా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి, వాళ్ళ కుటుంబాల్లో. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కాదు ఎవరికైనా కూడా, ఈవెన్ మీ మీడియాలో కూడా ఒక ప్రమోషనో ఒక ఇంక్రిమెంట్ పెరిగో లేదంటే ఒక పోస్టు పెరిగో ఒక కుర్చీలో కూర్చుని అంటే అది వేరే అది మనకే కాదు కుటుంబ సభ్యులకు కూడా అదొక గర్వకారణం. అది నా కొడుకు ఇట్లయిండు, నా బిడ్డ ఇట్లయింది, నా భార్య, నా భర్త, మా నాన్న, మా అమ్మ అని చెప్పుకుంటారు కదా. మరి అది ఇలా అది లేదు, వాళ్ళు చెప్పుకోలేరు పాపం. ప్రతిసారి ఏం చెప్పుకుంటారు, ఎన్నని చెప్పుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరిగెత్తడమే ఉద్యోగం జీవితం అయిపోతే నాకు ఇట్లా చేస్తే బాగుండని ఎవరు చెప్పుకుంటారు, చెప్పుకోరు. అంటే నాకు మొదటి నుంచి కూడా ఇది ఒక ఫీలింగ్ అన్నట్టు. కానీ ఇది ఎవరు చేయాలి, చాలా పెద్ద ప్రతిపాదన కదా. మామూలు చాలా ఇది ఏమో చూద్దాం. పెద్ద లెవెల్లో అధికారులు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక చిన్న ఇష్యూ కాదు అది. దీంట్లో ప్లస్ మైనస్లు ఆలోచించాల్సి ఉంటుంది, అన్ని చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రతిపాదన అది నా యొక్క ఒపీనియన్ కాబట్టి మీరు అడిగినరు, అది నేను చెప్పగలిగిన. చూద్దాం సార్ ఒక మాట బ్రీఫ్గా. ఇది పోలీసులకు కాకి డ్రెస్సు అంటే ఏమన్నా ఉంటుంది, దానికి ఏమన్నా ఉంటుంది ఉందా దానికి, ఇదే కాకే ఉండాలనేది? అంటే మీరందరూ మీడియాలో బాగా రాస్తారు కదా కాకి కాకి అని. కొంతమంది మా సహోదరులు కొంతమంది ఇబ్బంది పడతారు కాకి అని రాస్తే. కానీ మనం బాధపడాల్సిన పని లేదు, మీరు అనొచ్చు, మేము వినాలి కూడా. కాకి అంటే ఏంటి అనేది మా సార్ చెప్పినారు, రమేష్ సార్ అని చెప్పి ఇప్పుడు ఐజీగా ఉన్నారు, ఐజీ పిఎండ్ఎల్ డీజీ ఆఫీస్లో. ఆ సార్ ఒకరోజు చెప్పినారు మాకు, కాకి అనేది అంటే జనరల్గా యూనిఫామ్ ఎట్లేస్తామంటే మనకు అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి యూనిఫామ్ డిసైడ్ అవుతుంది. అంటే దుమ్ము ధూళి ప్రాంతాలుగా ఉన్నప్పుడు ప్రతిసారి ఉతుక్కోవటం వేసుకోవటం అనే పద్ధతి లేకుండా, అది దాని మీద పడ్డా కూడా ఇది మాసిపోయింది నలిగిపోయింది అని తెలవకుండా ఉండటానికి అక్కడుండే వాతావరణ పరిస్థితుల్ని బట్టి అక్కడుండే అట్మాస్ఫియర్ని బట్టి మనం ఒక యూనిఫామ్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే నాకు తెలిసినంత వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్మీ డ్రెస్సెస్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రెస్సెస్ కానీ పోలీస్ డ్రెస్సెస్ కానీ దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు జంగిల్ ప్యాచ్ డ్రెస్సులు అని కొన్ని వచ్చినాయి. అవి ఎందుకు ఇంట్రొడ్యూస్ అయినాయి, ఫారెస్ట్లలో పోతున్నాం కాబట్టి శత్రు వర్గాలకు కనపడకుండా ఉండడానికి వాటిలో కలిసిపోయినట్టు ఉండటానికి కోసం అవి వచ్చినాయి ప్యాచెస్గా. యుద్ధ వాతావరణం మనం చూసినప్పుడు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మన యూనిఫామ్ డ్రెస్సులన్నీ ఉంటాయి అక్కడ. అట్లనే ఇది కూడా కాకి మనకుండే పరిస్థితిని బట్టి వచ్చింది. ఖాక్ అంటే దుమ్ము, మనకు ఉర్దూలో ఒక వర్డ్ ఉంటుంది కదా, అరే తూ ఖాక్ మే మిలా దియా అంటాడు, ఏదో దుమ్ములో కలిసి మట్లా కలిసి వేసినావు అంటాడు. అంటే మట్టి. మా సార్ ఏమంటాడంటే రమేష్ సారు, ఈ మట్టి అంటే నేల తల్లికి ఎంత సహనం ఉంటుందో, ఇది ఎంత ఒత్తిళ్లను భరిస్తుందో, పోలీస్ ఆఫీసర్ కూడా అంత సహనం ఉండి అన్ని ఒత్తిళ్లను భరించాలి అంటాడు. బ్యూటిఫుల్ డెఫినేషన్ కదా. కానీ తోమడు తోముతారుగా.
మీరు అయ్యే మాట్లాడతారు, విస్తృతమైనవి మాట్లాడరు. మా కన్నీళ్ళు మీకు కనపడవు, మా బాధలు మీకు కనపడవు, మా కుటుంబాలు మమ్మల్ని కోల్పోతున్న సమయాన్ని మీకు కనపడవు, మా పిల్లలు వాళ్ళ తండ్రిని 2 నిమిషాలకు 5 నిమిషాలకు అంటే మీకు ఎవరికి కనపడవు అవి. నేను ఒక్క ర్యాంక్ గురించి మాట్లాడట్లేదు, కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. పై స్థాయి వరకు మీకు ఎవ్వరికి కనపడవు. మీకు ఏం కనబడుతుందంటే మేము రోడ్డు మీద తయారై నిలబడేది, అటు జరుగు ఇటు జరుగు అనేది, నువ్వు రా అనేది మీకు ఇవే కనపడతాయి. కానీ మా కాకి యూనిఫామ్ వెనక మా గుండె ఎంత వెదలు అనుభవిస్తుంటుందో, ఎన్ని బాధలు పడుతూ ఉంటుందో, మా కుటుంబాల్లో ఎన్ని కన్నీళ్ళు ఉంటే మీకు ఎవరికి కనపడవు. మీరు కనీసం వాటిని చూడాలని కూడా మీరు అనుకోరు. ఎందుకంటే మా మీద కోపం పెంచుకున్నారు. మీరు తరతరాలుగా మీరందరూ కూడా మా మీద కోపం పెంచుకున్నారు. మమ్మల్ని ప్రేమించాలని మీరు ఎప్పుడు అనుకోలేదు. మళ్ళీ దాన్ని అడిగినప్పుడు మీరేం చెప్తారంటే మరి మీరు అట్లున్నారు కాబట్టి మేము ఇట్లున్నాం అంటారు. అంతే కదా. నేను అందుకే ముందు చెప్పిన, బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ వైరుధ్యం ఏదైతే ఉన్నదో ఇది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది. మన స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా, మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా ఈ డిఫరెన్స్ ఉండనే ఉన్నది. ఈ డిఫరెన్స్ పోవాలి అంటే రెండు వైపుల నుంచి కూడా ఒక ప్రేమను పంచుకొని రావాల్సిందే తప్ప ఇంకో రకంగా రాదు. మళ్ళీ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను ఖచ్చితంగా, పోలీసోడు ఎప్పుడు పోలీసోడు లెక్కనే ఉండాలి. అంతే కదా. మరి ఆర్మీ మ్యాన్ లెక్కనే ఉండాలి. ఆర్మీ మ్యాన్ నేను చిన్నగా మాట్లాడతా, ముద్దుగా మాట్లాడతా అంటే శత్రువులు మన దేశంలో చొచ్చుకొని వస్తారు. పోలీసోడు కూడా పోలీసోడు లెక్కనే ఉండాలి, మంచిగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఎవరికి గౌరవించాలి, ఎవరితో మర్యాదగా మాట్లాడాలి, ఎవరితో గట్టిగా మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి కూడా పోలీస్ అధికారికి తెలిసి ఉండాలి. అది ఏ ర్యాంక్ అన్నా కానీ. అది లేకపోతే మొత్తం సుట్టి జేబులో పెట్టేస్తారు. చేయరా? మీరే అంటారు ఏ ఇట్లుంటాడా పోలీస్ ఆఫీసరు, ఎట్లుండాలి పోలీస్ ఆఫీసర్ అంటే మళ్ళీ మీరే చెప్తారు. అది మిగతా వాళ్ళందరికంటే కూడా పోలీస్ ఇస్ వెరీ 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 క్రూషియల్ ప్లేస్. అన్ని రకాల రక్షించేవాడు. కష్టం వస్తే ఎవరు పడుచుకుంటే దేవుడు అనిపోతారు, మనుషులు దేవుడు అనిపోతారు. పోలీస్ స్టేషన్ కూడా నాకేమన్నా అయితే ఇప్పుడు ఒకరి అంటే పిల్లలు కనుక బెయిరీ అట్ట కాకుండా అమెరికాలో ఏదో నెంబర్ కొడతారు, పోలీసు వస్తాడు, హై రెస్పెక్ట్ పోలీస్. ఏమున్నా సరే మాకాడ పోలీసు ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడ ఉంది ఆ విషయం, లేదని కాదు, దాన్ని నిర్వచించుకోవడంలో లోపం ఉంది. కారణం ఉంది, ఇందాక మనం మాట్లాడినాం. ఒక ఫ్రీ రావాలంటే మనస్ఫూర్తిగా అరే అన్నట్టు కనుక ఈ పోలీస్ మా పోలీస్, ఇక్కడ మా పోలీస్ స్టేషన్ ఉంది అని ఒక భావన అది రావాలంటే ఎక్కడ మార్పు కావాలి సార్? ఇది మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇక రోజులు తడిచిపోతాయి. కొన్ని దేశాల్లో మీరు అన్నట్లుగా పోలీస్కు హై రెస్పెక్ట్ ఎందుకు ఉంటుంది అంటే అక్కడ పోలీసింగ్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. ఓకే, అంటే ఇది అందరికీ అర్థం కావాలి. సర్వీస్ ఓరియంటెడ్ పోలీసింగ్ వేరు, మన దగ్గర ఉండేది లా అండ్ ఆర్డర్ పోలీసింగ్. అక్కడ ఒక క్రైమ్ అయింది లేక ఒక ప్రాంతానికి ఎవరు రావద్దు అంటే సింపుల్గా ఒక రిబ్బన్ కడతారు, ప్రొటెక్టెడ్ ఏరియా అనో ఎంటర్ కావద్దనో ఇట్లా ఏదో ఒక రిబ్బన్ కడతారు, పోలీస్ అనో ఒక రిబ్బన్ కడతారు. ఎవరు రారు అక్కడికి, దూరం నుండి చూస్తారు. మన దగ్గర మీరు దడులు కట్టండి, కట్టెలు పెట్టి దాని మీద నుంచి ఎక్కి దిగొచ్చి చూసిపోతారు. అంటే నేను తప్పు పట్టట్లేదు, మనం మళ్ళీ అదే మాట నేను చెప్పేది. రూల్ అంటే రూల్ బ్రేక్ చేయాలి ఫస్ట్. రావద్దు అంటే ఎందుకు రావద్దు, నువ్వు దూరం ఉంటే నేను ఎందుకు దూరం ఉండాలి అంటే మన పోలీసింగ్ అంతా లా అండ్ ఆర్డర్ పోలీసింగ్. ఇక్కడ అంతా మన సమాజం గురించే మాట్లాడుతున్నాం అప్పటి నుంచి. సమాజమే వేరే ఇదే అంతే కదా. అవునవును, 100%. ఇది ఎప్పుడైతే అందరిలో మార్పు వస్తుందో, ఇది ప్రొటెక్టెడ్ ఏరియా. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగిందండి, ఒకటేదో ఇన్సిడెంట్ జరిగింది, పోలీస్కు అక్కడ పనిచేయాల్సింది చాలా ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ టీం రావాలి, డాగ్ స్క్వాడ్ రావాలి, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసేటోళ్ళు, ఫుట్ ప్రింట్స్ కలెక్ట్ చేసేటోళ్ళు, ఇట్లా సైంటిఫిక్గా ఎన్నో రకాలుగా ఆ కేసుని ప్రూవ్ చేయడానికి ఎన్నో పనులు ఉంటాయి పోలీస్కి. ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని ఒక హాఫ్ పేపర్ రాసి ఇచ్చిపోతారు, ఆ హాఫ్ పేపర్ వెనక ఇంతలా ఫైల్ తయారు చేయాలి పోలీసు. ఆ సీన్కి వెళ్ళిన దగ్గర నుంచి కోర్టులో ఫైల్ చేసేంత వరకు ఇంత దొడ్డ అవుతుంది ఫైల్. అది మరి ఆ సీన్లో పోలీసుకు ఉండే పనులకు నేను వచ్చి తొంగి చూస్తా, నేను వచ్చి దూరి చూస్తా, నేను ఇదేదో చూస్తా అంటే ఎంత డిస్టర్బ్ అవుతుంది. అసలు సీన్లో పని చేయాలన్నా పోలీసు, ఈ జనాల్ని కంట్రోల్ చేయాలన్నా. వెరీ జరగాల్సిన సంఘటన జరిగింది,
నేను వేరే రకంగా అంటలేను, సంఘటన జరిగింది, ఒక మనిషి ప్రాణం పోయింది, ఒక ఆస్తి అది జరిగింది, మీకు అందరికీ దుఃఖం ఉన్నది. కానీ అట్ ద సేమ్ టైం అది చేసిన నేరస్తుడికి శిక్ష పడాలి కదా. శిక్ష పడాలంటే ఎట్లా ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ మిషనరీ ఎవరు? పోలీసే కదా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే మరి అందరూ సహకరించాలి కదా. మీకు సీన్ అంతా డిస్టర్బ్ అయిపోతే మీకు అసలు సైంటిఫిక్గా ఎట్లా ప్రూవ్ చేస్తాడు? సాక్ష్యాలు మనుషులు చెప్తారు, కానీ కోర్టు దాన్ని నమ్మి శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలంటే కావలసినన్ని ఆధారాలు సాక్ష్యాలు సేకరించేది పోలీసే కదా. మరి మీరందరూ సీన్ డిస్టర్బ్ చేస్తాం, అందరం తొంగి చూస్తాం, ఇట్లొచ్చిపోతాం అట్లొచ్చిపోతాం అంటే కాదు. అప్పుడు ఏమవుతుందంటే బలప్రయోగం, ఫోర్స్ని దింపాలి, వెనక్కి జరుగు అటు జరుగు, ఆ కాళ్ళ దగ్గర ఇట్ట కర్రగొట్టుకుండా పోవాలి. లేకపోతే ఇప్పుడు మీకు కూడా కోపం వస్తుంది, అరే మాకే అన్యాయం జరిగితే మమ్మల్ని నెడతారా, మేమే నష్టపోతే మమ్మల్ని దూరం తప్పుతారా. ఇక మళ్ళీ దానికి ఇక నోట్లో వచ్చినన్ని బూతులు తిడతారు, రాళ్ళు వేసేటోళ్ళు ఉంటారు, దుమ్ము పోసేటోళ్ళు ఉంటారు. ఇక భరించాలి, తప్పదు. ఇక పోలీసు కదా, పని చేసుకుంటూ పోడే పని ఉంటుంది. కొట్టకపోతేనేమో ఏం చేయలేదంటారు, కొడితేనేమో కొట్టిరే అంటారు. ఇది పెద్ద కష్టమే ఉంది. ఇది భరిస్తాం, కాకిలం కదా, భరిస్తాం. సహనం ఓపిక. ఆ సహనం ఓపిక అంతే కదా. అవును. అంటే నిజంగానే బాగా వాళ్ళకు ఎవరైనా మనుషులమే విసుగొచ్చిన ఒక టైంలో ఇంకా వస్తుంది అది, చెప్పి 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 అలసిపోయిన తర్వాత. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇందాక నాగరాజు గారితో మాట్లాడిన విషయాలు మన జీవితంలో ఉన్నాయి, మీకు నాకు వారికి వీరికి అందరికీ, మన చుట్టుపక్కల ఉన్న మన జీవితం. ఇవి చిన్న చిన్న విషయాలే. ఏముంది నేను ఒక్కరిని చేయకపోతే, నేను ఒక్కనేనా, మేమొక్కరమేనా, మేమేనా అని అనుకుంటాం. మనలాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది కలిపిస్తే మనమైనం. ఇక్కడ మార్పు అనేది ఇల్లు, చదువు, మన ప్రవర్తన, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇట్లున్నాయో ఆన్సరు వచ్చింది. మీరు కాస్త ఓపిక చేసుకొని ఇంటర్వ్యూలో ప్రోమోలో టకటక చూసి మళ్ళీ వదిలేయకుండా మీరు చూడండి. చూసిన తర్వాత ఒక టెక్స్ట్ బుక్ మీరు చదివినట్లే ఉంటుంది. దీని ద్వారా మీరు ఎంతో కొంత కొన్ని విషయాలు, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. జీవితంలో కొంత అప్లై చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా మీకు వస్తుందని నేను అనుకుంటున్నా. అట్లా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.